డేటా ఇంజనీరింగ్ ఈజ్ ద ప్రెజెంట్ అండ్ డేటా ఇంజనీరింగ్ విల్ బి ద ఫ్యూచర్. వెరీ వెల్ పెయిడ్ రోల్స్ అవుట్ దేర్ డేటా ఇంజనీరింగ్. ఎందుకంటే అది ఇంక్రీజ్ అవుతే తప్పితే తగ్గుతుందని చెప్పిన. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే మీరు లాస్ట్ టైం చూసిన సినిమాలు రికమెండేషన్ బట్టి అది సెర్చ్ చేసి ఓకే వీడు యాక్షన్ మూవీస్ ఎక్కువ చూస్తున్నాడు, సజెస్టెడ్ ఫర్ యూ అని చెప్పేసి యాక్షన్ మూవీస్ వస్తాయి. సో జొమాటోలో మీరు లాస్ట్ టైం బిర్యానీ యాడ్ చేస్తే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి, ఆర్ యూ క్రేవింగ్ ఫర్ బిర్యానీ, తిన్నావా బాబు, తిన్నావా, మిస్సింగ్ యూ, మీరు పోయినసారి ఆ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తే దిస్ రెస్టారెంట్ ఈస్ మిస్సింగ్ యూ అని ఇలా రకరకాల నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మేకింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్. అండ్ మీ డేటా గ్యాంగ్ లో ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, డేటా అనలిస్ట్లు, డేటా సైంటిస్ట్. అవును. ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ ఏ డేటా అనలిస్ట్ ఆర్ ఏ సైంటిస్ట్, నాకు కూడా సేమ్ టెక్ స్టాక్ ఉంటుందా, లేకపోతే డెఫినెట్లీ దేర్ విల్ బి చేంజెస్, సేమ్ ఏమి ఉండదు? మా డేటా గ్యాంగ్ లో డేటా సైంటిస్ట్ అని పెద్ద వాళ్ళది వేరే స్థాయి అన్నమాట. డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్. ఎందుకు వేరే స్థాయి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వాల్యూ దే బ్రింగ్ టు ద టేబుల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్కిల్ సెట్ దే వుడ్ రిక్వైర్. ఏదన్నా ETL పైప్ లైన్ బ్రేక్ అయింది అంటే, ఏదైనా డేటా మిస్ మ్యాచ్ వచ్చింది అంటే నిద్రలో పట్టుకుని లాక్కొచ్చి కూర్చోబెడతారు మేము ల్యాప్టాప్ ముందు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రీసెర్చ్ స్పెసిఫిక్ జాబ్స్ కి దే ఆర్ మూవింగ్ అవుట్ కూడా కదా, ఎందువల్ల అంటారు? బిగ్ లాస్ టు ఇండియా అని అంటాను నేను. కాలేజ్లో కూడా గ్రేడ్స్, ప్లేస్మెంట్స్, అంతేగాని నువ్వు IEEE పేపర్స్ ఎన్ని వేసావు, లేదా నువ్వు ఏమైనా పేటెంట్ ఫైల్ చేసావా ఎవడన్నా అడుగుతున్నాడా? కాలేజ్కి వచ్చి కాలేజ్ మంచిగా ఉందా అంటే ఏమడుగుతారు, ఎన్ని ప్లేస్మెంట్లు వచ్చినాయి అని అడుగుతారు. అంతేగాని ఈ కాలేజ్లో ఏమైనా రీసెర్చ్ జరుగుతుందా, ఏమైనా పేటెంట్స్ చేశారా, వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ దే ఆర్ డూయింగ్ హియర్, PhDలు ఉంటారు కదా అక్కడ, ఏం చేస్తున్నారు, నోబడీ కేర్స్ రైట్. శామ్ ఆల్ట్మన్ ఇండియాకి వచ్చినప్పుడు ఒకళ్ళు అడిగారు అనమాట, ChatGPT కట్టడానికి $100 million అంటే. మీరు ఏమైనా అనుకుంటున్నారు, ఇఫ్ ఇండియన్స్ కెన్ ట్రై అండ్ బ్రింగ్ దట్ ఇన్ $10 million మీకు ఏమన్నా అనిపిస్తా అంటే, యూ పీపుల్ కెన్ ట్రై బట్ యూ విల్ ఫెయిల్ అన్నాడు. కోర్స్ హీ వాస్ ప్రూవెన్ రాంగ్ బై DeepSeek. Nvidia 17% డౌన్ అంట. Nvidia లాస్ట్ ఇట్స్ మార్కెట్ క్యాప్. అలానే US మార్కెట్స్ చూసినా కానీ బ్లడ్ బాత్, ఇండియన్ మార్కెట్స్ లో ఆల్మోస్ట్ ఎంత బ్లడ్ బాత్ నడుస్తుంది. వాస్తవాన్ని మాట్లాడుకుంటే మీ పోర్ట్ఫోలియో ఎంత డౌన్ ఉంది. హే హలో నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ విజయ్ పైనం టాక్స్. మీరు చాలాసార్లు చూసే ఉంటారు కదా, మనం ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ ఒక రీల్ అలా లైక్ చేస్తే అలా అంటే 100 రీల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాడు వద్దురా బాబు అన్న. కానీ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏదైనా బ్రౌజర్లో ఏమైనా సెర్చ్ చేసామనుకోండి, నాకు ఫోన్ కావాలి అని, అలాంటి యాడ్సే వస్తూనే ఉంటాయి. అసలు ఇవన్నీ రావాలి అంటే బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది? వాళ్ళు ఏ టూల్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళకి జీతాలు ఎంత ఇస్తూ ఉంటారు, ఇవన్నీ మనం ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. టుడే వీ హ్యావ్ అవర్ గెస్ట్ వెంకటేష్ పావులూరి విత్ us, who have more than 8 years of experience in data engineering. Let's welcome our guest. హే, థ్యాంక్స్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను మీ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. యు ఆర్ రియలీ మేకింగ్ అమేజింగ్ కంటెంట్. ఇట్ హెల్ప్స్ lot of students, lot of people who are trying to switch jobs. You have really amazing content. So let's hop on, let's see what I can bring data engineering into your content. Thank you. డేటా ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ కేక్స్ దీస్ డేస్. అసలు ఒకప్పుడు డెవాప్స్ ఇంజనీరింగ్కి ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయో, ఐ థింక్ నౌ డేటా ఇంజనీరింగ్ ఇట్స్ ఓవర్ టేకింగ్ దోస్ నెంబర్ ఆఫ్ జాబ్స్. అసలు ఎందుకు వచ్చింది డేటా ఇంజనీరింగ్కి ఇంత? ఎందుకంటే వన్ సింగిల్ రీజన్ దట్ యూ కెన్ అట్రిబ్యూట్ ఈస్ డేటా బూమ్. మనం చూసుకుంటే లాస్ట్ 10 years or 15 yearsలో దేర్ హ్యాస్ బీన్ అన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ డేటా. సో ఇంటర్నెట్ స్టార్ట్ అయిన తర్వాత డేటా స్టార్టెడ్ ఇంక్రీజింగ్, బట్ రియల్లీ ఆఫ్టర్ అరౌండ్ 2010s when the social networks or social media started blooming, or they started generating huge amounts of data, and that data was very valuable. ఎంత వాల్యుబుల్ అంటే ఎవ్రీ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ మెజర్స్, మా డేటా మా కంట్రీలోనే ఉండాలి. ఇప్పుడు మనకు BGMI కానీ టిక్టాక్ కానీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ బ్యాన్ చేసింది ఎందుకంటే దే ఆర్ చైనీస్ యాప్స్, అండ్ అట్ సమ్ పాయింట్ చైనీస్ గవర్నమెంట్ అడిగితే వాళ్ళు ఆ డేటా ఇచ్చేస్తారు వాళ్ళకి అలాంటి రూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ అడిగితే వాళ్ళు కాదనలేరు, అంటే ఇది మేము ఇండియాలో యూజర్స్ డేటా మీకు ఇవ్వనలేరు, వాళ్ళు లాక్కుంటారు చైనీస్ డేటా చైనీస్ కంపెనీస్ నుంచి. సో అందుకే వాటిని బ్యాన్ కూడా చేశారు. సో దట్ షోస్ హౌ మచ్ ఇంపార్టెన్స్ డేటా హ్యాస్ ఇన్ టుడేస్ వరల్డ్. అందుకనే సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ ఈస్ డేటా ఇంజనీరింగ్, because that's where you take care of the data, you handle the data, you play with data. మనం ఏం చేసినా that you do in data engineering, and data is very important. So that led to this boom. డేటా ఇంజనీరింగ్కి చాలా భూమి ఉంది కాలంలో. అసలు డేటా ఇంజనీర్స్ ఏం చేస్తారు? సో మనం అనుకున్నాం, ఇప్పుడు చూసాం దేర్ ఇస్ లాట్ ఆఫ్ డేటా ఎవ్రీవేర్. మీకు ఫేస్బుక్లో డేటా ఉంది, వాట్సాప్లో డేటా ఉంది. ఎవ్రీ అప్లికేషన్ దట్ యూ యూస్ ఈజ్ జనరేటింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. అది కొంచెం కూడా కాదు. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ వాడితే మీరు లైక్ చేస్తే అదొక డేటానే, కామెంట్ చేస్తే ఒక డేటా, ఒక వీడియో వాచ్ చేస్తే డేటా, టిక్టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక రీల్ 30 seconds చూసారా, 20 seconds చూసారా, అగైన్ ఇవన్నీ డేటా పాయింట్సే. సో ఇంత డేటా జనరేట్ అవుతున్నప్పుడు దెర్ ఆర్ అగైన్ లాట్ ఆఫ్ ఎంట్రీ పాయింట్స్ ఫర్ డేటా. అంటే మీరు అప్లికేషన్లో వాడితే డేటా ఒక చోట స్టోర్ అయ్యి ఉండొచ్చు, ఇమేజెస్ ఒక చోట స్టోర్ అవుతాయి, వీడియోస్ ఒక చోట స్టోర్ అవుతాయి. మనకి అప్లికేషన్ వాళ్ళ ఆప్టిమైజేషన్స్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ కూడా వాడతారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సోర్సెస్ ఫ్రమ్ వేర్ డేటా ఈస్ గెటింగ్ జనరేటెడ్. అండ్ డేటా ఇంజనీరింగ్, as data engineers, what we will do is
ఈ డేటా మొత్తాన్ని ఒక చోట నుంచి తీసుకొచ్చేసి దాని మీద మోడిఫికేషన్స్ మ్యానిపులేషన్స్ చేస్తాం. సో ద ఫస్ట్ పార్ట్ ఈజ్ ఎక్స్ట్రాక్ట్, మల్టిపుల్ ప్లేసెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దెన్ వీ విల్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా. సో ఎలా అంటే మీకు డేటా అనేది మల్టిపుల్ ఫార్మాట్స్లో ఉండొచ్చు. లెట్స్ సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఓకే, మీరు ఒక చోట మీరు బాగానే ఇచ్చారు, కానీ అప్లికేషన్ కోడ్ వల్ల వాడు YYMMDD అని స్టోర్ చేసుకున్నాడు. ఇంకొక డేటాబేస్లో అది DDMMYY అని స్టోర్ అయి ఉంది. లేదా జెండర్ ఉంది, ఒక చోట మేల్ అని స్టోర్ అయింది, ఒక చోట M అని స్టోర్ అయింది. లేదా ఒక చోట క్యాపిటల్ M ఉంది, ఇంకో చోట స్మాల్ M ఉంది. దీస్ ఆర్ వెరీ మైన్యూట్ డీటెయిల్స్. బట్ దట్స్ వాట్ వీ కాల్ డేటా ఇన్కన్సిస్టెన్సీస్. అంటే ఒక చోట ఒక రకంగా ఉండడం మల్టిపుల్ సోర్సెస్లో. లేదా మీ అప్లికేషన్ యూరోప్లో రన్ అవుతుంది, ఇండియాలో రన్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ కామన్ టైమ్ జోన్ వాడు యూరోప్ టైమ్ జోన్ స్టోర్ చేసుకుంటున్నాడు, మీరు ఇండియా టైమ్ జోన్ స్టోర్ చేసుకుంటున్నారు. సో ఆల్ దీస్ పాయింట్స్ విల్ ఇంపాక్ట్ యూ వెన్ యూ ఆర్ అనలైజింగ్ ద డేటా, వెన్ యూ వాంట్ టు మేక్ యాక్షనబుల్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద డేటా. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఈ డేటా అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత విల్ మేక్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే డేట్ ఫార్మాట్స్ అనలైజ్ చేయడమో, లేదంటే సమ్ నల్ వాల్యూస్ ఉంటే ఫిల్ చేయడమో. సో వీ విల్ స్టార్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా, అండ్ వన్స్ వీ హ్యావ్ సమ్ నార్మలైజ్డ్ amount of data, we will push it to one data warehouse. That is what loading means. ETEL, extract, transform and load. The whole data engineering relies around this principle. Getting data from multiple points, transforming and loading into the data. So this is what data engineers do pretty much day in, day out in their lives. అంటే ఒకప్పుడు ETL డెవలపర్స్ ఉండేవాళ్ళు మనకి చాలా మంది. సో ETL డెవలపర్స్ నుంచే డెఫినెట్లీ డేటా ఇంజనీరింగ్ ఎవాల్వ్ అయింది. Yes. ETLతో పాటు ఇంకేం వచ్చి ఉండాలి డేటా ఇంజనీర్స్కి స్పెసిఫిక్గా? యాక్చువల్లీ దిస్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఎ లాట్. మనకి ఒకప్పుడు చూసుకుంటే దెర్ యూస్ టు బి, నాకు తెలిసినంత వరకు డేటా ఇంజనీర్ అనే ఒక రోల్ లేదు. సో దెర్ యూస్ టు బి ETL ఇంజనీర్స్. డేటాబేస్లు మెయింటైన్ చేయడానికి DBS ఉండేవాళ్ళు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అనేవాళ్ళం. వాటిని ఏ డౌట్ వచ్చినా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ వాళ్ళు చేసేవాళ్ళు. And this ETL part used to be taken care by ETL developers, or testing used to be taken care by ETL testers. So ఇవే రోల్స్ ఉండే. But then in the late 2010s when this big data started happening, సో మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత బిగ్ డేటా రావడం స్టార్ట్ అయింది. సో బిగ్ డేటా వచ్చిన తర్వాత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వచ్చింది. దెన్ ఆ బిగ్ డేటాని హ్యాండిల్ చేయడానికి న్యూ సాఫ్ట్వేర్స్, హడూప్ అని ఇలా కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చి, దెన్ ది న్యూ రోల్ స్టార్టెడ్ కాల్డ్ బిగ్ డేటా ఇంజనీర్స్. సో దెర్ యూస్ టు బి ETL డెవలపర్స్, వాళ్ళకేముండదు, దే యూస్ టు హ్యావ్ వన్ టూల్. ఒక టూల్ ఉంటుంది, ఇన్ఫర్మాటికా కానీ టెరాడేటా కానీ ఇట్లా ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్లో నువ్వు మోస్ట్లీ ఇట్ యూస్ టు బి డ్రాగ్ అండ్ డ్రాప్ బేస్డ్, GUI బేస్డ్, డ్రాగ్ అండ్ డ్రాప్ బేస్డ్. సో యూ డ్రాగ్ ద సోర్స్, అప్లై ద ట్రాన్స్ఫర్మేషన్స్, అగైన్ లోడ్ ఇట్ టు డేటా వేర్ హౌస్. సో మీకు ఒక ETL టూల్ వస్తే సరిపోయిండేది. అప్పట్లో మీరు డేటా డొమైన్లోకి వెళ్ళాలి అంటే యూ జస్ట్ నీడ్ టు లెర్న్ SQL అండ్ వన్ ETL టూల్ లైక్ ఇన్ఫర్మాటికా, అండ్ యూ ఆర్ గ్యారంటీడ్ డేటా జాబ్. ఎందుకంటే అది అంత ఎక్స్ప్లోడెడ్ ఫీల్డ్ కాదు, ఓపెనింగ్స్ తక్కువే ఉంటాయి, అండ్ దెర్ ఆర్ పీపుల్ ఆల్సో వెరీ లెస్. అలా ఉండేది. బట్ దెన్ బిగ్ డేటా కేమ్ ఇన్ టు ద పిక్చర్. So once big data with the social media, a lot of amount of data that is getting generated. లైక్స్ వల్ల కానీ ఈ బిగ్ డేటాని సేమ్ ETLతో మనం సాల్వ్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది. బిగ్ డేటాని మనం 3 Vsతో డిఫైన్ చేస్తాం. వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ. వాల్యూమ్ అంటే మనకు తెలుసు, ఇట్స్ హ్యూజ్. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ జనరేట్ అవుతుంది. ద వాల్యూమ్ ఈజ్ వెరీ హ్యూజ్, అన్లైక్ వీ హ్యావ్ సీన్ బిఫోర్. వెలాసిటీ, ఇట్ జనరేట్స్ వెరీ ఫాస్ట్. Very fast. And variety, and the data is also of different types of variety: images, videos, JSON, CSVs, text, or your activity. So data is also different types of variety. So ఇంత హ్యూజ్ ఈ టైప్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడానికే బిగ్ డేటా ఇంజనీర్ రోల్ వచ్చింది. విచ్ స్టార్టెడ్ యూజింగ్ టెక్నాలజీస్ లైక్ హడూప్. స్లోలీ ఈ 2 రోల్స్ రెండు మెర్జ్ అయిపోయినాయి. సో దేర్ యూస్ టు బి ETL ఇంజనీర్, బిగ్ డేటా ఇంజనీర్స్. ఈ రెండు మెర్జ్ అయిపోయి, బికాస్ అల్టిమేట్లీ దే ఆర్ హ్యాండ్లింగ్ సేమ్ ప్రాబ్లమ్ ఫండమెంటల్లీ. ఏంటిది అంటే డేటా ప్రాసెసింగ్. ఈ రెండు మెర్జ్ అయిపోయే డేటా ఇంజనీరింగ్ అనే రోల్ ఫామ్ అయింది. ఇప్పటికి కూడా ఉన్నారు యాక్చువల్గా, మనకి ETL డెవలపర్స్ ఆర్ స్టిల్ దేర్. బట్ ఇన్ ద అల్టిమేట్లీ దే వుడ్ ఆల్సో వాంట్ టు అప్గ్రేడ్ టు డేటా ఇంజనీరింగ్. Eventually data engineering is the present and data engineering will be the future. ETL developer అనేది there will be hardly few roles that are also mostly in service based companies where they are still using legacy tools like Informatica, Avena. ఇంకా ఆ టూల్స్ వాడుతున్న వాళ్ళ దగ్గర ETL డెవలపర్స్ ఉన్నారు. దట్స్ ఆల్సో మోస్ట్లీ ఇన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఇప్పుడు మీరు ఎవరైనా ETL డెవలపర్ ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి, ఏం చెప్తారు? అర్జెంట్గా చేయాల్సింది బెటర్ స్టార్ట్ లెర్నింగ్ సమ్ బిగ్ డేటా టెక్నాలజీస్ అండ్ డెవలప్ ఇంటూ డేటా ఇంజనీర్. అంటే యూ కెన్ కంటిన్యూ. మీరు ఇట్స్ లైక్ ఫిష్ ఇన్ పాండ్. మీరు ఉన్న నాలుగు ప్రాబ్లం ఏం లేదు. సో ETL ఇంజనీర్ సర్వీస్ ఎప్పటికైనా కొన్ని రోల్స్ ఉంటాయి ఖచ్చితంగా. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో TCS నుంచి ఇన్ఫోసిస్కి, ఇన్ఫోసిస్ నుంచి క్యాప్జెమినీకి, ఇలా మల్టిపుల్ కంపెనీస్ హాప్ ఆన్ అయిపోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ దట్ నెక్స్ట్ స్టెప్, మీరు ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళాలి, నా పే కొంచెం డ్రాస్టికల్గా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా
యూ నీడ్ టు లెర్న్ బిగ్ డేటా రిలేటెడ్ టెక్నాలజీస్, లిటిల్ బిట్ ఆఫ్ కోడింగ్, అండ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు మూవ్ టు డేటా ఇంజనీరింగ్. సరే, ఒక డేటా ఇంజనీర్ మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేస్తారు. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? సో ఉపయోగం ఏంటిది అంటే, అగైన్ యాజ్ ఐ సెడ్, డేటా ఈజ్ మోర్ అబౌట్ అనలిటిక్స్. సో మనకు ఒక బిజినెస్ ఒక కీ డ్రైవింగ్ డెసిషన్ తీసుకోవాలి అంటే యూ నీడ్ టు అనలైజ్ వాట్ యూ హ్యావ్. సపోజ్ మనకి ఇంకా చాలా, ఇప్పుడు సపోజ్ దిస్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ డైరెక్ట్ కన్జ్యూమర్ ఫేసింగ్ అప్లికేషన్. లెట్ us టేక్ జొమాటో తీసుకోండి, లేదంటే నెట్ఫ్లిక్స్ తీసుకోండి, వేర్ కన్జ్యూమర్స్ ఆర్ డైరెక్ట్లీ యాక్సెసింగ్ ద అప్లికేషన్. అంటే ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ కాదు కదా, యూజర్ అనేది ఆ యాప్లోకో వెబ్సైట్లోకి లాగిన్ అయి చూస్తాడు. సో చూసినప్పుడు యూజర్ వాట్ ఈవెన్ తనేం ఎక్స్పెక్ట్ చేస్తాడు, నాకు కావాల్సింది నాకు ఇమీడియట్ కనిపించాలి, వెతుక్కునే పని లేకుండా. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే మీరు లాస్ట్ టైం చూసిన సినిమాలు రికమెండేషన్ బట్టి అది సెర్చ్ చేసి, ఓకే వీడు యాక్షన్ మూవీస్ ఎక్కువ చూస్తున్నాడు, సజెస్టెడ్ ఫర్ యూ అని చెప్పేసి యాక్షన్ మూవీస్ వస్తాయి. అవును. సో జొమాటోలో మీరు లాస్ట్ టైం బిర్యానీ యాడ్ చేస్తే మీకు మళ్ళీ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి, ఆర్ యూ క్రేవింగ్ ఫర్ బిర్యానీ. జొమాటో ఫ్లడ్ నోటిఫికేషన్స్ మనకు తెలిసిందే కదా, నావా మిస్సింగ్ యూ, మీరు పోయినసారి ఆ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తే దిస్ రెస్టారెంట్ ఈస్ మిస్సింగ్ యూ అని ఇలా రకరకాల నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్. అండ్ మీరు యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా బెటర్ చేయగలరు అంటే, తన పాస్ట్ ప్యాటర్న్స్ అనలైజ్ చేస్తే కానీ మీరు దాన్ని మెజర్ చేయలేరు. పాస్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటిది, తన యాక్టివిటీ ఇట్స్ డేటా. ఐ థింక్ దట్స్ హౌ మన యూట్యూబ్లో లైక్స్ కానీ ఏదైనా మన ప్యాటర్న్ చూసి, ఓకే ఇది ఇలాంటి వీడియో చూస్తున్నాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎలాంటిది పుష్ చేయరా బాబు అని పుష్ చేస్తూనే ఉంటారు. అండ్ దట్స్ హౌ ద సెర్చ్ ఇంజిన్స్ లో మనం ఏమైనా సెర్చ్ చేసినా కానీ దట్స్ హౌ ఐ థింక్ దే వుడ్ బికమింగ్. ఎగ్జాక్ట్లీ. మీరు బ్రౌజర్లోకి వెళ్ళి ఒక చిన్న వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేస్తే, ఒక క్లిక్ బజ్ ఓపెన్ చేయండి సరే, లేదంటే ఒక ఫుట్బాల్ సైట్ ఓపెన్ చేయండి, దెన్ మీకు వచ్చి మీరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వాడుతుంటేనో లేదంటే ఎనీ సైట్ దట్ సపోర్ట్స్ యాడ్స్, మీకు ఆ రిలేటెడ్ యాడ్సే వస్తాయి. ఎందుకంటే సో దట్స్ అగైన్ మీరు అనొచ్చు అది కుకీస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెకానిజం అని, బట్ అల్టిమేట్లీ ద అండర్లయింగ్ మెకానిజం ఇస్ సేమ్. యూ అనలైజ్ యూజర్స్ డేటా అండ్ యూ ట్రై టు గివ్ హిమ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్. అది దట్స్ హౌ ఇట్ విల్ బి డన్. ఎస్. డేటా ఇంజనీర్ మొత్తం డేటా తెచ్చి పెట్టారు, అనలైజ్ చేస్తారని చెప్తున్నారు. మన పాస్ట్ ప్యాటర్న్స్ అన్ని అనలైజ్ చేసి దే వుడ్ బి సజెస్టింగ్ అస్ వాట్ వీడ్ బి బెటర్ లైకింగ్ టు వాచ్ ఆర్ వాట్ వీడ్ బి బెటర్ లైకింగ్ టు పర్చేస్. ఈ డేటాని దీన్ని చేసేది ఎవరు? వాట్ వీడ్ బి కాలింగ్ దెమ్? డేటా అనలిస్ట్ అంటారు, డేటా సైంటిస్ట్ అని కూడా అంటారు. ఎగ్జాక్ట్లీ. అసలు వీటికి డిఫరెన్సెస్ ఏంటి? వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ థింగ్స్? యూజువల్లీ మన డేటా డొమైన్లో 3 మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి. సో డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్. ఈ ముగ్గురు, ఇంకా మేబీ దేర్ మైట్ బి సమ్ అదర్ రోల్స్ లైక్ ఏఐ ఇంజనీర్ అనొచ్చు, ఎంఎల్ ఇంజనీర్ అనొచ్చు, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్లీ కామన్ నోన్ రోల్స్ డేటా డొమైన్లో ఈ 3. సో మీకు డేటా ఇంజనీరింగ్ గురించి మనం తెలుసుకున్నాం. ఏం చేస్తుంది డేటా అంటే, మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా తీసుకొచ్చి క్లీనప్ చేసి ఒక వేర్ హౌస్లో పెట్టేస్తుంది ఫర్ అనలిటిక్స్ పర్పస్. సో ఇక్కడ దాన్ని అనలైజ్ చేసేది ఫస్ట్ పాయింట్, దాన్ని అనలైజ్ చేసేది ఎవరు అంటే డేటా అనలిస్ట్. ఇప్పుడు సపోజ్ మన మేనేజర్ ఉంటాడు, నాకు మీటింగ్ ఉంది, నాకు ఈ డేటా కావాలంటాడు, సీఈఓ దగ్గరికి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వాలంటాడు. ఏం చేస్తాడు ఆయన? ఆయనకి కూర్చోబెట్టి మన డేటాబేస్ మొత్తం చూపించలేం కదా, ఆయనకి ఏం చేస్తామంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తాం. ఎందుకంటే సీఈఓకి టెక్నికల్గా డీటెయిల్స్ తెలియవు. అవును. సో సేల్స్ ఎంత జరిగిందంటే ఆయనకు ఒక నెంబర్ కావాలి అంతే, అంతేగాని అది నాకు ఈ టేబుల్లోకి ఎంత అని అవసరం కదా. ఆయనకు ఒక నెంబర్ కావాలి, అది కూడా చూడడానికి అపీలింగ్గా ఉండాలి. సో మంచి కలర్ఫుల్గా గ్రాఫ్లు వేసి, పై చార్ట్స్ వేసి, డయాగ్రామ్స్ వేసి, ఇవన్నీ చేసేది డేటా అనలిస్ట్ అనమాట. ఇన్ని సేల్స్ అయితే ఇన్ని సేల్స్ లో ఎంతమంది మేల్స్, ఎంతమంది ఫీమేల్స్, మళ్ళీ వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ పర్చేజెస్ కొనుక్కున్నారని పై చార్ట్స్ లా చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వాట్ ఎవర్ దే వాంట్, వాళ్ళకి ఏ డేటా అనలైజ్ చేయాలనుకుంటే ఆ డేటా మనం తీసుకెళ్ళి డేటా ఇంజనీర్ యాజ్ ఎ డేటా ఇంజనీర్ నీ పని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయడం, దాంట్లో ఏం కావాలో తీసుకొని ఒక డాష్ బోర్డ్ ప్రిపేర్ చేసుకోవడం డేటా అనలిస్ట్ పని. బట్ అల్టిమేట్ డేటా ఇంజనీర్ కైండ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ జాబ్. నువ్వు కంటికి కనిపించవు. సో నువ్వు మేనేజ్మెంట్ వచ్చి డేటా ఎవరు ప్రిపేర్ చేశాడంటే డేటా అనలిస్ట్ వస్తాడు, డేటా ఇంజనీర్ వెనకాల నిలబడిపోతాడు అనమాట. ముందుకి కనపడేది ముందు రాజా సినిమాలో వెంకటేష్ లాగా వెనకాల నిలబడిపోతాడు, ఎవరు కనిపించడు. ఎందుకంటే వాడి పని ఏంటిది, డేటా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడమే, ఒక డెలివరీ బాయ్ లాగా. కానీ అది తీసుకొని దాని నుంచి ఒక యాక్షనబుల్ ఇన్సైట్ జనరేట్ చేసేది డేటా అనలిస్ట్. విజువలైజేషన్, వాళ్ళ దగ్గర విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి, ట్యాబ్లు, పవర్ బిఐ, మైక్రో స్ట్రాటజీ, ఇలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏదో ఒక దాన్ని కనెక్ట్ చేసి వాళ్ళు దాని నుంచి మంచిగా ప్రజెంటేషన్ తయారు చేస్తారు. దట్ విల్ గివ్ యూ యాక్చువల్ ఇన్సైట్స్. అంటే మనకి మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్ సేల్స్లో మేల్ వర్సెస్ ఫీమేల్ ఎంత కొన్నారు, ఎవరు ఎక్కువ ఊరకు వచ్చి చూసిపోయారు, లేదంటే మొబైల్స్ ఎక్కువ కొన్నారా, ల్యాప్టాప్స్ ఎక్కువ కొన్నారా. సో ఎవ్రీథింగ్, ఒక ప్రతిదీ యూ విల్ గెట్ ఇన్సైట్స్ ఇన్ టు ద డేటా. అది చూస్తేనే కదా మనకి మన సేల్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, అవన్నీ చూస్తేనే కదా తెలిసేది. సో ఇది డేటా అనలిస్ట్ చేసే పని. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ పర్సన్ హూ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈస్ డేటా సైంటిస్ట్. సో అగైన్ వీళ్ళకి కూడా క్లీన్డ్ అప్ డేటా కావాలి. అగైన్ డేటా ఇంజనీర్ తీసుకొచ్చి అక్కడ డేటా పెట్టిన తర్వాత సేమ్ డేటా సోర్స్ ఉండొచ్చు, లేదంటే నువ్వు డేటా సైంటిస్ట్ కోసం ఇంకో డిఫరెంట్ డేటాలో పెట్టుండొచ్చు. అల్టిమేట్గా అక్కడ డేటా తెచ్చేది డేటా ఇంజనీరే.
కానీ ఇక్కడ డేటా సైంటిస్ట్ దాన్ని డిఫరెంట్ ఇంకో విధంగా వాడుకుంటాడు. డేటా అనలిస్ట్ ఏం చేస్తారంటే ఉన్న డేటా ఇలా ఉంది అని చూపిస్తాడు అంతే. డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే దే విల్ రన్ దేర్ ప్రెడిక్షన్ మోడల్స్. సో దే విల్ అనలైజ్ ద డేటా, దే విల్ రన్ దేర్ ప్రెడిక్షన్ మోడల్స్ అండ్ దే విల్ జనరేట్ ఫ్యూచర్ ఇన్సైట్స్, ఫ్యూచర్ ప్రెడిక్షన్స్. అంటే లాస్ట్ ఇయర్ మనం అక్టోబర్లో సేల్ పెట్టాం, ఆ టైంలో దసరా టైము 40% సేల్స్ పెరిగినాయి అంత ముందుతో కంపేర్ చేస్తే. సో ఈ ఇయర్లో ఈ టైంలో పెడితే బెటర్గా ఉంటుంది. లేదా లాస్ట్ ఇయర్ ఈ ఆఫర్ని ఎక్కువ మంది యూజ్ చేసుకున్నారు, ఈ పలానా బ్యాంక్ ఆఫర్ ఎక్కువ మంది యూజ్ చేసుకున్నారు, సో మనకి ఈ టైంలో ఈ బ్యాంక్ ఉండాలి ఖచ్చితంగా. దే విల్ స్టార్ట్ ప్రెడిక్టింగ్ థింగ్స్. సో ఇక్కడ ఇలా చేస్తే బెటర్ ఉంటుంది, ఈ టైంకి సేల్ పెడితే బెటర్ ఉంటుంది. సో దే నీడ్ దట్ యాక్యురసీ. సో మీరు ఆ మోడల్ ఎంత యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేస్తే డేటా సైంటిస్ట్ అంత బాగా పనిచేస్తున్నట్టు. డేటా అనలిస్ట్ హిస్టారికల్ డేటా తీసుకొని చూపిస్తారు మీకు ఎలా జరిగిందని చెప్పి. డేటా సైంటిస్ట్ దాన్ని అనలైజ్ చేసి భవిష్యత్తులో ఇలా జరుగుద్ది అని ప్రెడిక్ట్ చేస్తాడు లిటిల్ బిట్, యాజ్ మచ్ యాజ్ హీ కెన్. తన ప్రెడిక్టివ్ మోడల్స్ వాడి హీ విల్ ప్రెడిక్ట్. బట్ ఇద్దరికి కావాల్సిన డేటా ప్రొవైడ్ చేసేది డేటా ఇంజనీర్. ద అదర్ ఎగ్జాంపుల్ వాట్ వీ క్యాన్ థింక్ ఆఫ్ ఈజ్ నా సేల్లో నా మిషన్స్ ఎంత వరకు యూజ్ అయినాయి, దాన్ని బట్టి నేను ఈ సేల్లో ఎంత మిషన్స్ పెట్టుకోవాలి ప్రెడిక్టివ్ చేసుకొని ఐ కుడ్ బి. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ స్కేలింగ్ మీరు చెప్తుంది ఆటో స్కేలింగ్. సో లాస్ట్ ఇయర్ మేబీ పలానా టైంలో మేబీ సేల్ ఓపెన్ చేసిన 5 minutesలో మనకి హ్యూజ్ రష్ వచ్చింది. సో వి స్కేల్డ్. సో మేబీ మీరు దాన్ని పాయింట్గా తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఒక ఆల్గోరిథం రాసుకోవచ్చు, ఈ టైంలో ఆటో స్కేల్ చేయాలి. అగైన్ ఇవన్నీ ఫ్యూచర్ ఇన్సైట్స్, అంటే మనకి భవిష్యత్తులో ఏం చేయాలి అని దట్ విల్ టెల్ యూ. అంతే కదా, అది డేటా సైన్సెస్. దట్స్ హౌ ద డేటా సైంటిస్ట్ వుడ్ బి యూజింగ్ ద డేటా విచ్ ఈస్ జనరేటెడ్ బై డేటా ఇంజనీర్స్ అండ్ ఆల్. సో ఈ డేటా ఇంజనీర్ ఒకప్పుడు లేదు కదా, హౌ డిడ్ యూ ల్యాండెడ్ ఇన్ టు దిస్? ఎందుకంటే మీరు 8 ఏళ్ళ ముందు ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయి ఉన్నారు, అప్పటికి లేదు. ద మాక్సిమం విచ్ యూ హ్యావ్ ఈజ్ ETL అండ్ బిగ్ డేటా వచ్చి ఉంటుంది. హౌ యువర్ కెరియర్ స్టార్టెడ్ ఇన్ టు ద IT ఇండస్ట్రీ? యాక్చువల్లీ మనం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీరు చెప్పింది రైటే. ఆ టైంలో మనకి మోస్ట్లీ 2 roles ఉండేవి. డేటా ఇంజనీరింగ్ అని ఒక జనరిక్ రోల్ లేదు. మోస్ట్లీ ఇట్ యూస్ టు బి ఐదర్ ETL డెవలపర్స్ ఆర్ ETL ఇంజనీర్స్. అండ్ అప్పుడే మంచి బూమ్ అవుతున్న బిగ్ డేటా ఇంజనీర్స్. మనం మీకు గుర్తుంటే బీటెక్లో కూడా మనం కంప్యూటర్ సైన్స్లో బిగ్ డేటా ప్రాజెక్ట్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు మన క్లాస్లో. అదే చేశాను, బిగ్ డేటా ప్రాజెక్ట్స్. సో మీరు కూడా అదే చేశారు. అదే బిగ్ డేటా అప్పుడు మంచి డిమాండ్లో ఉండేది అనమాట. ఎక్కడ చూసినా మన అమీర్పేట్ కోర్సులు కూడా హడూప్ అని చెప్పి ఒక ఏను బొమ్మ వేసి ఉండే భలే ఉండే మొత్తం కోర్సులన్నీ. సో అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత, బట్ ఇనీషియల్లీ ఐ డెంట్ స్టార్ట్ అవుట్ యాజ్ ఎ డేటా ఇంజనీర్. సో నేను హువావేలో జాయిన్ అయ్యాను యాజ్ ఎ టెలికామ్. ఇట్స్ ఎ టెలికామ్ డొమైన్ అండ్ ఇట్ వాజ్ మోర్ ఇన్ టు QA అండ్ ఇంప్లిమెంటేషన్స్. బట్ దేర్ వీ వర్ డీలింగ్ విత్ టెలికామ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా దేర్ ఆల్సో. అంటే అక్కడ మాకు ఫస్ట్ టైం డేటా మైగ్రేషన్ గురించి, సో డేటా ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడే మాకు తెలిసి వచ్చింది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, అది కస్టమర్ డేటా, పర్సనల్ డేటా, హౌ యూ డీల్ విత్ ద డేటా. మీకు తెలిసింది తర్వాత కొన్నేళ్ళకి యూరోప్లో GDPR రూల్స్ అని కూడా వచ్చేసినాయి అనమాట. ఎందుకంటే డేటా ప్రొటెక్ట్ చేయడం, మాస్కింగ్ చేయడం. సో వైల్ ఐ వాజ్ వర్కింగ్ ఎట్ హువావే అక్కడ నాకు తెలిసి వచ్చింది డేటాని ఎట్లా డీల్ చేయాలి, హౌ వీ డీల్ విత్ డేటా, ఎట్లా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి తీసుకెళ్తాం, మైగ్రేషన్ ఎట్లా చేస్తాం ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి. దట్స్ వేర్ ఐ గాట్ మై ఫౌండేషన్స్ ఫర్ డేటా ఇంజనీరింగ్. దెన్ దాని తర్వాత నేను ఇన్ఫర్మేటికాలో జాయిన్ అయ్యాను. ఇన్ఫర్మేటికా మనకు తెలిసింది ఆల్రెడీ. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ETL టూల్స్. ఇట్స్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ETL టూల్స్. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఫ్రమ్ పాస్ట్ 20 years ఉంది అది ETL టూల్ కింద. ఒకప్పుడు ఇన్ఫర్మేటికా వస్తే జాబ్ వచ్చేసిద్ది అనేవాళ్ళు. ఒక టూల్ నేర్చుకుంటే మీకు కొంచెం SQL వస్తే మీకు జాబ్ వచ్చేసిద్ది అనేవాళ్ళు. ఈ బిగ్ డేటా ఇవన్నీ అప్పుడు ఉండేవి. అలాంటి ఇన్ఫర్మేటికా, దెన్ ఐ జాయిన్ ఇన్ఫర్మేటికా డైరెక్ట్లీ. ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. దేర్ ఐ కంటిన్యూడ్ వర్కింగ్ యాజ్ డేటా ఇంజనీర్. బట్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఇన్ఫర్మేటికా. అంటే ఇన్ఫర్మేటికా టూల్ మీద వర్క్ చేస్తుండే. సో యూ కెన్ సే ఐమ్ వర్కింగ్ ఆన్ ETL లైక్ ఎన్ ETL డెవలపర్. సో దేర్ నా రోల్ కొద్దిగా చెప్తే ETL డెవలపరే, నాట్ మచ్ ఆఫ్ బిగ్ డేటా. డేటా హ్యూజ్ ఉంటుండే, బట్ ఇట్స్ అ బ్లాక్ బాక్స్. మీరు తెలియదు, టూల్ కదా, డ్రాగ్ చేస్తాం, కనెక్షన్ యాడ్ చేస్తాం, ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం, లోడ్ చేస్తాం. అంతేగాని నీకు బ్యాక్ ఎండ్లో టూల్ కాబట్టి అది బ్యాక్ ఎండ్లో అదే హ్యాండిల్ చేస్తుంది మొత్తం. సో ఇన్ఫర్మేటికల్ దెన్ ఐ స్విచ్ టు PDI. ఇక్కడ దే హ్యావ్ దేర్ ఓన్ డేటా స్టాక్. సో వీళ్ళు మొత్తం వీ యూజ్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్, వీ యూజ్ ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్. సో ఇట్లా డిఫరెంట్ డేటా స్టాక్. సో మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్ దేర్ ఓన్ డేటా స్టాక్. మనం ఒక దాంట్లో కెరియర్ స్టార్ట్ చేసినా కానీ ఎవెన్చువల్లీ వీ విల్ బీ ఏబుల్ టు గో టు వాట్ ఎవర్ వీడ్ బీ లైకింగ్ అనేది. దానికి మీరు ఇంకొక ఎగ్జాంపుల్ అనుకోండి. ఎందువల్లంటే యూ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ టు ద టెలికామ్ డొమైన్, ఆ తర్వాత ETLగా చేశారు, ఆ తర్వాత డేటా ఇంజనీర్గా కూడా యువర్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ దట్. సో ETL నుంచి డేటా ఇంజనీర్కి స్విచ్ అయ్యేటప్పుడు వాట్స్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్ ఇన్ ద ఇంటర్వ్యూస్? ఇంతకంటే ముందు మీ రెజ్యూమేని అసలు షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏం చేశారు? ఫస్ట్ ఫర్ రెజ్యూమే యూనిట్ టు బి షార్ట్ అండ్ స్వీట్. పర్సనల్లీ నాకు లాంగ్ రెజ్యూమేలు ఉంటే ఐ డోంట్ లైక్, అండ్ ఐఎమ్ ప్రెటీ మచ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ లైక్.
అంటే మీరు 3-4 పేజెస్ రెజ్యూమే పెట్టేస్తానంటే దట్ డెఫినెట్లీ షోస్ యూ డోంట్ కేర్ అబౌట్ దట్ మచ్ పుట్టింగ్ What you ఎఫర్ట్ ఇన్ ద present. రెజ్యూమే. అవును. సో రెజ్యూమే ఎప్పుడైనా, ఎందుకంటే ఈ రోజుల్లో దర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అండి. అంటే మనకి ఒక జాబ్, ఒక పోస్టింగ్ పడితే కొన్ని వేల మంది అప్లై చేస్తున్నారు, కొన్ని వేల రెజ్యూమేలు. లాట్ ఆఫ్ దెమ్ గెట్స్ ఫిల్టర్డ్ అవుట్ బై ఏటీఎస్లోనే సగం పోతున్నాయి. అవును. తర్వాత హైరింగ్ మేనేజర్ దగ్గర కొన్ని వెళ్తాయి, ఒక 10-15 వెళ్తాయి, ఒక పొజిషన్కి ఒక 20 వెళ్తాయి. ఆయన బిజీ పనిలో ఉండి నీ 3-4 పేజీల రెజ్యూమేని కంప్లీట్గా చూస్తారని కూడా మన భ్రమ. సో ఖచ్చితంగా. డెఫినెట్గా రెజ్యూమే షార్ట్గా ఉండాలి, స్కిల్స్ని హైలైట్ చేయండి. మీకు డేటా ఇంజనీరింగ్ రోల్కి అప్లై చేస్తుంటే యూ విల్ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ స్పెసిఫైడ్ స్కిల్స్. ఆ జాబ్ వీలైనంత వరకు కుదిరితే ట్రై టు కస్టమైజ్. అంటే ఐ నో ఇట్స్ ఇంపాసిబుల్, అంటే ప్రతి జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీ రెజ్యూమే మార్చుకోవడం ఇంపాసిబుల్, బట్ ట్రై టు ఫైండ్ ద జనరిక్ టెక్నాలజీస్ దట్ ఆర్ అవైలబుల్ అక్రాస్ ద జాబ్స్. డేటా ఇంజనీరింగ్ అంటే కోర్ సెట్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి. సో అవి ఖచ్చితంగా ఆ కీవర్డ్స్ ఉండేలా చూసుకోవాలి మన రెజ్యూమేలో. అండ్ మీ ప్రాజెక్ట్ గురించి కూడా, మీరు చేసిన వర్క్ గురించి కూడా ఇట్ షుడ్ బి షార్ట్ అండ్ ప్రిసైజ్. అంటే మీరు ఏం వాల్యూ యాడ్ చేశారో పెట్టేసేయండి. మీరు AWS కాస్ట్ తగ్గించారు ఒక $1,000 నుంచి $10కి, పెట్టేసేయండి ఆ పాయింట్, ఐ హెల్ప్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ది సర్వీస్ అని. లేదా మీరు ఒక డేటా ప్లాట్ఫామ్ మైగ్రేట్ చేశారు, ఐ మైగ్రేటెడ్ దిస్ డేటా ఫ్రమ్ Oracle టు MySQL, లేదా ఫ్రమ్ Oracle టు Redshift. ఇట్లా వాట్ ఎవర్ వాల్యూ యూ హ్యావ్ యాడెడ్, జస్ట్ పుట్ దట్ ఇన్ ద రెజ్యూమే అండ్ హైలైట్ దట్. యాక్చువల్ ఇన్సైట్స్ కూడా ఉండాలి, మీరు ఏం చేశారు. ఎగ్జాక్ట్లీ. మీరు మీ హైరింగ్ మేనేజర్ ఆర్ ఎనీవన్ HR ఆర్ సమ్వన్ హూ ఈస్ లుకింగ్ ఎట్ యువర్ రెజ్యూమే, దే నీడ్ టు అలా చూడగానే విత్ ఇన్ 1 minute. ఈ రోజుల్లో అటెన్షన్ స్పాన్ అంతే, అంతకుమించి వాళ్ళు ఎక్కువ కూడా స్పెండ్ చేయరు నీ రెజ్యూమే మీద. సో వాళ్ళు చూడగానే, అంటే మరి చూడగానే కలర్ఫుల్గా ఉండాలని కాదు, హైలైట్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ హైలైట్ యువర్ కీవర్డ్స్. అలా చేస్తే డెఫినెట్లీ యువర్ రెజ్యూమే గెట్స్ షార్ట్ లిస్టెడ్. అండ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ డేటా ఇంజనీరింగ్, అగైన్ పుట్ దోస్ టెక్నాలజీస్ లైక్ AWS, PySpark ఆర్ SQL, Python ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా టెక్నాలజీస్ పెట్టేసి, ముఖ్యంగా డేటా పరంగా మీరు ఏం చేశారు, ఎంత అమౌంట్ ఆఫ్ డేటా హ్యాండిల్ చేశారు, ఇది చాలా ఇంపార్టెంట్. పెట్టుకుంటే రెజ్యూమే చాలా హెల్ప్ అవుతుంది. ఐ హ్యాండిల్డ్ 1 terabyte ఆఫ్ డేటా ఎవ్రీ డే. ఐ బిల్ట్ ఎ పైప్ లైన్ టు హ్యాండిల్ 1 terabyte ఆఫ్ డేటా ఎవ్రీ డే విత్ 99.9% ఫాల్ట్ టాలరెన్స్. ఇలాంటివి మీరు రాసినప్పుడు అవి జనరిక్గా అనిపించవచ్చు, బట్ దట్ డెఫినెట్లీ స్ట్రైక్స్. సరే, నా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిపోయింది, కానీ నేను ఒక ETL డెవలపర్గా చేశాను అంతకుముందు, లేదంటే ఒక QA గా చేశాను, లేదంటే ఒక డెవలపర్గానే చేశాను, లేదంటే ఒక DevOps ఇంజనీర్గా చేశాను. సో ఇఫ్ ఐ హ్యావ్ ఎ 6-month యాక్షన్ ప్లాన్, నాకు ఈ డేటా ఇంజనీరింగ్ జాబ్ ఈజీగా రావచ్చు. ఐ వుడ్ బి ఏబుల్ టు బెటర్ అటెండ్ దీస్ ఇంటర్వ్యూస్ ఇన్ అన్ ఎఫిషియెంట్ వే. మీరు ఫాలో అయింది ఏంటి? మీరు ఇక్కడ కరెక్ట్గా చెప్పారు, 1 నెల 2 weeks అనకుండా 6 months అన్నారు చూసారా, దట్స్ రియల్లీ గుడ్ థింగ్. ఎందుకంటే మీకు ఎవరైనా చెప్పొచ్చు, మీరు నెలలో ఇప్పుడు డేటా ఇంజనీరింగ్ భూమిలో ఉంది, మంచి మంచి ప్యాకేజ్లు వస్తున్నాయి, లెర్న్ డేటా ఇంజనీరింగ్ ఇన్ 1 month ₹1000 కోర్స్, లెర్న్ డేటా ఇంజనీరింగ్ ఇన్ 1 month ₹10,000 కోర్స్, మీకు పైథాన్ తెలిసే చాలు డేటా ఇంజనీరింగ్ జాబ్ నేను ఇప్పిస్తా. ఏది నమ్మదు, ఇంపాసిబుల్. మీరు ఏ డొమైన్ నుంచి షిఫ్ట్ అవుతున్నా, ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ETL మేబీ ఇట్ విల్ బి లిటిల్ బిట్ ఈజియర్, ఎందుకంటే మీకు ఫండమెంటల్స్ తెలుసు డేటా ఇంజనీరింగ్ ఏం జరుగుద్దో. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫ్రమ్ ETL బ్యాక్గ్రౌండ్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ సాఫ్ట్వేర్, నార్మల్ సాఫ్ట్వేర్ లైక్ QA అవ్వచ్చు, DevOps అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, మీకు దెన్ డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ మీకు అట్లీస్ట్ ఒక 5 to 6 months ఖచ్చితంగా కావాలి డేటా ఇంజనీరింగ్కి రోల్కి షిఫ్ట్ అవ్వాలంటే. మీరు హ్యాస్టీగా 1-2 monthsలో షిఫ్ట్ అయిపోతాను, నాకు 1-2 monthsలో జాబ్ కొట్టేయాలంటే ప్లీజ్ ఆ థాట్ మర్చిపోండి. ఖచ్చితంగా బీ ప్రిపేర్డ్ టు స్పెండ్ టైమ్, బీ ప్రిపేర్డ్ టు లెర్న్ హార్డ్. గట్టిగా నేర్చుకోవాలి, గట్టిగా ప్రాక్టీస్ చేయాలి, గట్టిగా ఇంటర్వ్యూలు క్రాక్ చేయాలి. సో ఇదే మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళాలి మనం. సో 6 months అంటున్నాం కదా, సో ద యాక్షన్ ప్లాన్ ఐ ఫాలోడ్, నాకు కూడా పట్టింది ఒక 5-6 months. ఏంటిదంటే ఫస్ట్ అగైన్ ద ఫండమెంటల్స్ బాగా నేర్చుకోవాలి. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ సాల్వింగ్? ఎందుకంటే మనం అనుకున్నాం కదా, డేటా ఇంజనీరింగ్ ఇస్ అ రోల్ దట్స్ బోర్న్ అవుట్ ఆఫ్ నెసెసిటీ. హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా హ్యాండిల్ చేయడానికి డేటా ఇంజనీరింగ్ అనే రోల్ పుట్టింది. సో యూ నీడ్ టు లెర్న్ వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ వీఆర్ సాల్వింగ్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ వీఆర్ బ్రింగింగ్ టు ద ఓవరాల్ అప్లికేషన్. సో అది అర్థం చేసుకున్న తర్వాత దెన్ యూ నీడ్ టు లెర్న్ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నాయి టూల్స్, ఇప్పుడు కొత్తగా బిగ్ డేటా ఎందుకు వచ్చింది, సో వాట్ ఈస్ బిగ్ డేటా, సమ్ బేసిక్స్. మీకు ఇదంతా జస్ట్ బేసిక్స్ నేర్చుకోవడం ఒక 2 weeks పడుతుంది. అంటే ఏం టెక్నాలజీలోకి వెళ్ళాను నేను, ఇంకా జస్ట్ బేసిక్స్ నేర్చుకోవడానికి ఒక 2 weeks పడుతుంది. సో వన్స్ యూ లెర్న్ ద బేసిక్స్ దెన్ యూ స్టార్ట్ కమింగ్ ఆన్ టు ద స్కిల్ సెట్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఫస్ట్ SQL నేర్చుకోవాలి, నో 2 ways, SQL ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సింపుల్ సెలెక్ట్ స్టార్లు కొడతానంటే సరిపోదు, యూ నీడ్ టు బీ లెర్నింగ్ వెరీ గుడ్ SQL. ఈ రోజుల్లో ChatGPT ఉంది, కొత్తగా DeepSeek వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది, నేను అడగకుండా నాకు క్వరీ ఇచ్చేది వస్తుంది అని అనుకున్నా, యూ నీడ్ టు బి గుడ్ ఎట్ SQL. నా క్వరీ నేను రాసుకోగలగాలి, అసలు ఫ్రమ్ ఏంటి, వేరేంటి, ఇవన్నీ తెలుసుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ఎక్కడైనా మీరు ఎగ్జాక్ట్లీ ప్రతి ఫంక్షన్, మన డేట్కి కొన్ని ఫంక్షన్లు ఉంటాయి, స్ట్రింగ్ కొన్ని ఫంక్షన్లు ఉంటాయి, మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సింటాక్స్ దట్ యూ కెన్ ఆల్వేస్ ఫైండ్ ఆన్లైన్, బట్ యూ నీడ్ టు బి గుడ్ ఎట్ రైటింగ్ క్వరీస్. డెఫినెట్లీ మీరు డేటా అనలిస్ట్ అవుతున్నా, డేటా ఇంజనీర్ అవుతున్నా, డేటా డొమైన్లో there is only one particular technology or skill, small skill
దట్ బైండ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇన్ డేటా ఈజ్ సీక్వెల్. అదొక గ్లూ లాంటిది అనమాట. మూడు రోల్స్కి ఎనీథింగ్ ఇన్ డేటా సీక్వెల్ ఈస్ ద గ్లూ. సీక్వెల్ ఉంటేనే ఖచ్చితంగా గెట్ ఇంటూ స్టార్టింగ్. సో స్పెండ్ సమ్ టైమ్ సీక్వెల్. నన్ను అడిగితే ఖచ్చితంగా 3 to 4 weeks స్పెండ్ చేయండి సీక్వెల్ మీద. బేసిక్ మీరు అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్ళాల్సిన పని లేదు. మీకు తెలియాలి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎక్కడ వాడాలి, లేదంటే విండో ఫంక్షన్స్ ఎక్కడ వాడాలి, అవి మీకు తెలియాలి. సో ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే సీక్వెల్లో. ప్రాబ్లమ్ నేర్చుకోండి, సింటాక్స్ నేర్చుకోండి. మనకి వెబ్సైట్స్ ఉంటాయి, హ్యాకర్ ర్యాంక్లోకి వెళ్ళి బేసిక్ టు మీడియం ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మీరు హార్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన పని లేదు, బేసిక్ టు మీడియం ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సో యూ విల్ హ్యావ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సీక్వెల్. సీక్వెల్ తర్వాత యూ నీడ్ టు లెర్న్ పైథాన్. మీరు జావా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు, లేదా నాన్ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు. నో టు వేస్, బెటర్ లెర్న్ పైథాన్. ఎందుకంటే డేటా అనే ఫీల్డ్లో పైథానే డాన్ కంప్లీట్లీ. ఎందుకంటే ఎవ్రీథింగ్ పైథాన్ అనేది డాన్ అక్కడ. నువ్వు ప్రస్తుతానికి వేరే లాంగ్వేజ్ ఏం రాణిస్తలేదు. ఆర్ మధ్యలో కొన్నాళ్ళు ఆర్ అని ఒకటి హడావిడి చేసింది, కొంతమంది వాడుతున్నారు. బట్ స్టిల్ ఇట్ కెనాట్ డీథ్రోన్ పైథాన్ యాజ్ ఆఫ్ నౌ అట్లీస్ట్. భవిష్యత్తులో కూడా వస్తే మనం చెప్పలేం. ప్రెసెంట్ అయితే పైథాన్ ఖచ్చితంగా కావాల్సిందే. మళ్ళీ అగైన్ మీరు అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళిపోవాల్సిన పని లేదు, అన్లెస్ యూ ఆస్పెక్ట్ టు బికమ్ ఏ వెరీ గుడ్ డేటా సైంటిస్ట్. మీరు బాగా వెళ్ళాల్సిన పని లేదు. ఇంటర్మీడియట్ లెవెల్ యూ నీడ్ టు నో ద బేసిక్స్. లిస్ట్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, టపుల్స్ అంటే ఏంటి, ఏది ఎక్కడ వాడాలి. సో ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ సో మీకు సీక్వెల్, పైథాన్ ఈ రెండు ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేసరికి మీకు 1.5 to 2 months పడుతుంది. బాగా నేర్చుకోవాలంటే జస్ట్ బాగా నేర్చుకోవాలి, చూసి వచ్చేసింది అనుకోవడం కాదు. యాక్చువల్ యూ షుడ్ బి ప్రాక్టీస్. ఏదో ఒక సైట్లోకి వెళ్ళండి, హ్యాకర్ ర్యాంక్లోకి వెళ్ళంటే మీకు బేసిక్ టు అదే. అగైన్ మీరు లీడ్ కోడ్కి వెళ్ళి లీడ్ కోడ్ లెవెల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన పని లేదు. మనకి యూజువల్లీ డెవలపర్స్ చేస్తూ ఉంటారు లీడ్ కోడ్, డిఎస్ఏ హార్డ్ ప్రాబ్లమ్స్ గూగుల్లో అడుగుతారు, మైక్రోసాఫ్ట్లో అడుగుతారు. ఆ లెవెల్ మనకు అవసరం లేదు డేటా ఇంజనీరింగ్లో. బట్ ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ సాల్వ్ చేయాలి మీరు. పైథాన్ సీక్వెల్ అయిపోయింది. సీక్వెల్ ఆ తర్వాత AWS క్లౌడ్, అంటే ఏదో ఒక క్లౌడ్. నేను AWS అని చెప్పను, AWS, అజూర్ ఆర్ GCP, ఏదో ఒక క్లౌడ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు అన్నారు ఇందాక ఒక 1 month పడుతుందని. అట్లీస్ట్ మనకి AWSలో అన్ని సర్వీసులు వాడాం. డేటా రిలేటెడ్గా కొన్ని సర్వీసులు ఉంటాయి. ఇప్పుడు S3 వాడతాం, EC2 వాడతాం, EMR వాడతాం, గ్లూ వాడతాం, అథీనా వాడతాం, రెడ్ షిఫ్ట్ వాడతాం. సో రెడ్ షిఫ్ట్ అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ యూఆర్ యూజింగ్ AWS స్టాక్. సో ఇట్లా మనకి ఇంపార్టెంట్ సర్వీసులు ఏదో క్లౌడ్. సో ప్రతి ఈక్వలెంట్ సర్వీస్ ప్రతి క్లౌడ్లో ఉంటుంది కదా. సో ఏదో క్లౌడ్ నేర్చుకోండి. ఎందుకంటే వన్స్ యూ లెర్న్ వన్ క్లౌడ్, ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవ్వడం ఈజీ. సో ఏదో ఒక క్లౌడ్ నేర్చుకోండి. దట్ విల్ అగైన్ టేక్ 1 month యాజ్ పర్ యూ. దెన్ యూ నీడ్ టు లెర్న్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్వర్క్, హడూప్ ఆర్ పైస్పార్క్. సో ఒకప్పుడు హడూప్, దట్ హ్యాస్ స్లోలీ ఎవాల్వ్డ్ ఇన్ టు స్పార్క్. స్పార్క్ ఈస్ ద లేటెస్ట్ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నౌ ఎ డేస్, బికాస్ విత్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా స్పార్క్ ఈస్ ద ఓన్లీ వన్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ సాల్వింగ్ ఇట్. అంటే ఓపెన్ సోర్స్లో మనం మాట్లాడుకుంటే గట్టిగా దెర్ ఆర్ ప్రొపరేటరీ టూల్స్ ఉన్నాయి. మనకి ఇన్ఫర్మేటిక్గా ఉంది, అట్లా ఇప్పుడు డేటాబ్రిక్స్ వచ్చింది, స్నోఫ్లేక్ వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు బిల్డ్ యువర్ ఓన్ ఫ్రేమ్వర్క్, బెటర్ లెర్న్ స్పార్క్, పైస్పార్క్. అందులో కూడా పైస్పార్క్ నేర్చుకోండి. మీరు కొత్తగా నేర్చుకునేటట్టయితే, ఎందుకంటే స్పార్క్ అనే దాన్ని మనం వేరే లాంగ్వేజ్లో రాశారు, స్కాలాలో. సో డేటాలో మొత్తం పైథానే కాబట్టి దాని మీద ఒక ర్యాపర్ వేసి పైస్పార్క్ని రెడీ చేశారనమాట. సో మీరు పైస్పార్క్ను కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ బీ ప్రిపేర్డ్ టు స్పెండ్ అట్లీస్ట్ 2 to 3 months ఆన్ పైస్పార్క్ ఓన్లీ. మీకు ఆల్రెడీ మీరు పైథాన్ మీద నీకు ట్రూగా మీరు ప్రాపర్గా ఒక 1 month స్పెండ్ చేస్తుంటే ఇట్ విల్ నాట్ బి టఫ్. ఎందుకంటే పైస్పార్క్ అంటే పైథాన్లోనే, స్పార్క్ని పైథాన్లో కోడ్ రాస్తావు. సో యూ జస్ట్ నీడ్ టు నో దట్ స్పార్క్ లైబ్రరీ నోషన్స్, ఆ సింటాక్స్ ఎట్లా రీడ్ చేస్తాం, ఎట్లా రైట్ చేస్తాం, ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తామని అవన్నీ స్పార్క్లో తెలిసి ఉండాలి. మీరు అందుకే ఇట్స్ అ సీక్వెన్స్. సీక్వెల్ నేర్చుకోండి, పైథాన్ నేర్చుకోండి, క్లౌడ్ ఒకటి నేర్చుకోండి, స్పార్క్ నేర్చుకోండి. దెన్ వన్స్ యూ ఆర్ రెడీ విత్ దిస్, ఇట్ విల్ మీకు ఖచ్చితంగా 5 months పడుతుంది, 5 months పైన పడుతుంది ప్రాపర్గా నేర్చుకోవాలి అనుకుంటే. వన్స్ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ గివింగ్ అవుట్ సమ్ ఇంటర్వ్యూస్ అండ్ ప్యారలల్లీ స్టార్ట్ బిల్డింగ్ అవుట్ సమ్ స్మాల్ ప్రాజెక్ట్స్. అంటే అగైన్ స్టార్టింగ్లోనే మీరు ఏదో నేను పెద్ద డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేశారనుకోవద్దు. మీరు ఆన్లైన్లో అయితే మీకు చిన్న ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. మనకు ఆన్లైన్లో చిన్న డేటా సెట్స్ ఉంటాయి. ఎయిర్లైన్స్ డేటా అంటాం, వెదర్ డేటా అంటాం, ఇవన్నీ మీకు ఫ్రీ డేటా సెట్స్ ఉంటాయి. ఆ డేటా మీరు ఒక పైథాన్ స్క్రిప్ట్ రాయండి. గట్టిగా మీరు ఒక ETL అప్లికేషన్, ఒక చిన్న డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే మీకు గట్టిగా 100 lines కోడ్ కూడా అవసరం లేదు. పైథాన్ స్క్రిప్ట్లోకి వెళ్ళి ఒక రిక్వెస్ట్ లైబ్రరీ తీసుకొని ఆ API నుంచి డేటా తెచ్చుకోండి, ఒక కాలమ్ యాడ్ చేయండి, లేదంటే ఒక కాలమ్ డిలీట్ చేయండి, ఒక రో డిలీట్ చేయండి. సింపుల్, వాట్ ఎవర్ యూ వాంట్, చిన్న ఆపరేషన్ తీసుకొని వెళ్ళి మీ లోకల్ స్టోరేజ్లో పెట్టుకోండి. మీకు దీనికి ఎక్స్ట్రా సర్వర్లు అవసరం లేదు, ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ వేయాల్సిన పని లేదు, ఏ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. బేసిక్ పైథాన్ విచ్ ఇస్ ఫ్రీ, గెట్ ఏ డేటా సెట్ ఫ్రీ, స్టోర్ ఇట్ ఇన్ యువర్ సిస్టమ్. ఇందువల్ల మీకు ఏమర్థమవుతుంది అంటే ఒక చిన్న ఫ్లో అర్థమవుతుంది. ఏం చేస్తుంది, డేటా ఎట్లా తీసుకుంటుంది,
డేటా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ఎలా లోడ్ చేస్తుంది. సో స్టార్ట్ విత్ దిస్, ప్యారలల్లీ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ఇంటర్వ్యూస్. రెండు ఏదో ఒకటే చేయమని నేను చెప్పను. మీరు ప్రాజెక్టులు చేసుకుంటే నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే ఇంటర్వ్యూస్ ఇస్తా అంటే అవ్వదు. స్టార్ట్ గివింగ్ అవుట్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనకి ఇంటర్వ్యూలో మీమ్స్ కూడా ఉంటాయి కదా, ఇంటర్వ్యూ ఐ టుక్ అని చెప్పి పెద్ద డ్రాగన్ బొమ్మ చూపించి ద జాబ్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పి చిన్న పిల్లి బొమ్మలు చూపిస్తారు. అట్లనే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మీకు కొన్ని కావాలి. సో అది ఓవర్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. ఒక 1-2 అటెండ్ ఇంటర్వ్యూస్ ఒకవేళ పోయినా యూ విల్ గెయిన్ దట్ ఇన్వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, హౌ ద డేటా ఇంజనీర్ ఇంటర్వ్యూ ఈజ్ ప్యానింగ్ అవుట్ ఓవర్ ఏ 1 hour పీరియడ్, ఎన్ని రౌండ్స్ ఉంటున్నాయి, సో 1-2 rounds. సో దాన్ని బట్టి ఇఫ్ యూ రియల్లీ థింక్ యూ నీడెడ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ యూ నీడెడ్ టు గో బ్యాక్ అండ్ రీచెక్ ద రిసోర్సెస్ యూ హ్యావ్ స్టడీడ్, అలా చేయొచ్చు. అదే ఏదో ఒకటే చేయకుండా ప్యారలల్లీ కొంచెం చేస్తూ ఉంటే దెన్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. సో దిస్ ఈస్ ద రోడ్ మ్యాప్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ రోడ్ మ్యాప్ యూ విల్ నీడ్. స్టిక్ టు one resource and follow the order I have given. SQL, fundamentals of data engineering, SQL, Python, one cloud experience and Spark. Definitely. ఇవన్నీ వస్తే యూ విల్ బీ ఏబుల్ టు డెఫినెట్లీ బికమ్ ఏ డేటా ఇంజనీర్ అండ్ జాబ్ వచ్చిన తర్వాత సర్వైవ్ కూడా అవ్వచ్చు. Yes. ఖచ్చితంగా ఇవన్నీ చేస్తే మన ఇంటర్వ్యూ మనం కూడా క్రాక్ చేసుకోగలుగుతాం. Definitely. అది వేరే విషయం. యాడెడ్ బెనిఫిట్ టు అవర్ వ్యూవర్స్. Yeah. సరే, ఒక టెక్ స్టాక్ చెప్పారు నాకు. ఇవన్నీ నేర్చుకుంటే ఐ విల్ బి ఏబుల్ టు ఎవెన్చువల్లీ ల్యాండ్ ఇన్ టు డేటా ఇంజనీరింగ్ జాబ్. అవును. అండ్ మీ డేటా గ్యాంగ్లో ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, డేటా అనలిస్టులు, డేటా సైంటిస్ట్. అవును. ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ ఏ డేటా అనలిస్ట్ ఆర్ ఏ సైంటిస్ట్, నాకు కూడా సేమ్ టెక్ స్టాక్ ఉంటుందా, లేకపోతే దేర్ వుడ్ బి ఎనీ? డెఫినెట్లీ దేర్ విల్ బి చేంజెస్, సేమ్ ఏమి ఉండొచ్చు. దట్స్ కూల్. డేటా గ్యాంగ్ అన్నారు, డేటా అనలిస్ట్ ముగ్గురిని కలిపి, దట్స్ కూల్ అండ్ ట్రూ. సో అగైన్ మోస్ట్ ఆఫ్ ద స్కిల్స్ ఓవర్లాప్ అవుతాయి. మనం ఇందాక అనుకున్నట్టు సీక్వెల్ అనేది మూడిట్లోనూ కావాలి మీకు. అసలు డేటా అనే పేరు మీకు ఎక్కడ కనిపించినా యూనిట్ టు బి గుడ్ అట్ సీక్వెల్. అందులో మాత్రం అసలు మన దగ్గర బేరాలు లేవమంటారు చూసా, అట్లనే సీక్వెల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డేటా అనలిస్ట్, సరే ఫస్ట్ మనం ఆల్రెడీ డేటా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు డేటా అనలిస్ట్ గురించి మాట్లాడుకుంటే, మనం అక్కడ మాట్లాడుకున్న దాంట్లో పైథాన్ మాట్లాడుకున్నాం డేటా ఇంజనీరింగ్కి. మేబీ డేటా అనలిస్ట్కి పైథాన్ అంత అవసరం ఉండవచ్చు. ఇట్స్ ఎ గుడ్ టు హ్యావ్, నాట్ ఎ మస్ట్ హ్యావ్. ఇట్స్ ఎ గుడ్ టు హ్యావ్ థింగ్. మీకు పైథాన్ వస్తే యూ విల్ స్టాండ్ అవుట్ అమాంగ్ ద రెస్ట్. మీకు 100 మంది అప్లికేషన్స్ ఉంటే అందులో మీకు పైథాన్ కూడా వచ్చుంటే యూ విల్ స్టాండ్ అవుట్ అమాంగ్ ద రెస్ట్. అంతే తప్పితే మీరు యాక్చువల్ డే టు డే జాబ్లో మీకు ఇంటర్వ్యూకి హెల్ప్ అవచ్చు, కానీ యాక్చువల్ డే టు డే జాబ్లో ఇట్స్ వెరీ వెరీ రేర్ దట్ డేటా అనలిస్ట్ యూస్ పైథాన్. సో దే మోస్ట్లీ యూజ్ SQL అండ్ అదర్ దెన్ దట్ అగైన్ ఈ క్లౌడ్ ఇవన్నీ అవసరం ఉండదు మోస్ట్లీ. సో దే నీడ్ టు లెర్న్ SQL. పైథాన్ ఈజ్ ఎ గుడ్ టు హ్యావ్ అండ్ యూ నీడ్ టు లెర్న్ వన్ దట్ ఈజ్ విజువలైజేషన్ టూల్. మనం అనుకున్నాం కదా ఫస్ట్లో డేటా అనలిస్ట్లు ఏం చేస్తారంటే డాష్ బోర్డ్స్ బిల్డ్ చేస్తారు మంచి కలర్ఫుల్గా, మేనేజ్మెంట్కి ఈజీగా అర్థమైపోయేటట్టు. దే ప్రిపేర్ రియల్లీ కూల్ డాష్ బోర్డ్స్. సో ఆ డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయడానికి మనకు ఒక డేటా విజువలైజేషన్ టూల్ కావాలి. అగైన్ దెర్ ఆర్ ప్రొప్రైటరీ టూల్స్, దెర్ ఆర్ ఓపెన్ సోర్స్ టూల్స్, బట్ మోస్ట్లీ దే విల్ యూస్ ప్రొప్రైటరీ టూల్స్ బికాజ్ ఎందుకంటే అవి మేనేజ్మెంట్ చాలా హైయర్ లెవెల్స్లో చూస్తారు కాబట్టి. పీపుల్ యూజ్ లైక్ టూల్స్ లైక్ పవర్ BI, మైక్రోసాఫ్ట్ పవర్ BI, అండ్ దెర్ ఇస్ Tableau, దెర్ ఇస్ MicroStrategy. ఇలా మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. సో యూ కెన్ పిక్ వన్. మీరు మళ్ళీ నాకు 3 నేర్చుకోవాలి, ఎందుకంటే ఒక్కో కంపెనీ ఒక్కటి వాడుతుంది కదా. మనం అన్నీ నేర్చుకోవాలంటే మనం ఎలాగైతే క్లౌడ్స్ 3 ఉన్నాయో, ఒక్కో కంపెనీ ఒక్కటి వాడుతుందో, ఇక్కడ కూడా ఒక మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. ఈ 3 కదా, ఇంకా చాలా ఉంటాయి. సో కానీ క్లౌడ్స్ కూడా 3. బట్ ఐ వుడ్ సజెస్ట్ అంతే, బట్ ఐ వుడ్ సజెస్ట్ పవర్ BI ఆర్ Tableau. అందులో Tableau హ్యాస్ ఏ షార్టర్ లెర్నింగ్ కర్వ్, అంటే కొంచెం లిటిల్ బిట్ ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. పవర్ BI హ్యాస్ లిటిల్ బిట్ స్టీపర్ లెర్నింగ్ కర్వ్. సో లెర్న్ అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్స్. I would suggest going up with Tableau first. That's easier. So Tableau or Power BI అట్లా ఏదో ఒక టూల్ నేర్చుకోవాలి. సో డేటా అనలిస్ట్కి కావాల్సిన స్కిల్ సెట్ మనం సమరైజ్ చేస్తే యూ నీడ్ టు లెర్న్ SQL, Python is optional, and you need to learn one Tableau or Power BI, one visualization tool. That's again mandatory. SQL and this tool are mandatory. So Python is optional. And one more thing that people nowadays asking, నేను మా ఫ్రెండ్స్ని చూశాను, దే ఆర్ డేటా అనలిస్ట్ అండ్ దే ఆర్ గివింగ్ ఇంటర్వ్యూస్. అంటే డేటా ఇంజనీర్ కాదు, డేటా అనలిస్ట్కే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. బట్ దే ఆర్ గెటింగ్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ డేటా ఇంజనీరింగ్, లిటిల్ బిట్ ETL గురించి. అంటే ఏదో పెద్ద టెక్నికల్గా డేటా ఇంజనీర్ లెవెల్లో అడగట్లేదు, కానీ జస్ట్ బేసిక్గా అడుగుతున్నారు. అసలు ఏంటి మీ ఆర్కిటెక్చర్, మీరు డేటా ఇక్కడ ఉంది, మీరు తీసుకొని డాష్ బోర్డ్ బిల్డ్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఎట్లా వస్తుంది డేటా, ఎక్కడి నుంచి వస్తుంది? సో మీరు మొత్తం తెలుసుకోవాల్సిన పని లేకపోయినా మీ టీంకు ఉన్న డేటా ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అడిగితే చెప్పొచ్చు, మీరు ఏంటంటే పలానా ఆరకిల్ డేటాబేస్లో డేటా ఉంది, మా డేటా ఇంజనీర్స్ పైప్ లైన్ బిల్డ్ చేశారు, తీసుకొచ్చి ఇక్కడ రెడ్ షిఫ్ట్లో పెట్టేశారు, పెట్టేసిన తర్వాత మేము ఈ రెడ్ షిఫ్ట్ నుంచి డేటా తీసుకొని డాష్ బోర్డ్స్ బిల్డ్ చేస్తాను అని చెప్పగలగాలి. అంతే తప్పితే మీరు తెలియదు నాకు అక్కడ డేటా వచ్చింది, నేను డాష్ బోర్డ్ బిల్డ్ చేసిన, ఎట్లా వస్తుందని నాకేం తెలుస్తుంది అంటే
ఇప్పుడు కుదరదు. మేబీ ఇట్ వుడ్ హ్యావ్ వర్క్డ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అప్పుడు మేబీ ఐసోలేట్ అయిపోయి ఉండే మోస్ట్లీ. బట్ నౌ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్లాప్. అండ్ మనకి ఇంటర్వ్యూలో తెలిసిందే, దే విల్ ఆల్వేస్ ట్రై టు లుక్ ఫర్ మోర్ అండ్ మోర్ స్కిల్స్. మీరు అది వాడినా వాడకపోయినా నువ్వు తెలిసి ఉండాలి ఎక్స్పెక్ట్ చేస్తారు. విజ్ఞాన ప్రదర్శన చేసేవాళ్ళు మనకు చాలానే ఉంటాయి ఇంటర్వ్యూలో. 100కి 99 మంది అనను కానీ అట్లీస్ట్ 90% మంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రదర్శనలు. అదే. సో మీరు వాడకపోయినా మీకు అనిపించవచ్చు డేటా ఇంజనీరింగ్ క్వశ్చన్ కదా నన్ను ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి. బట్ స్టిల్ బెటర్ టు నో థింగ్స్. మీరేమి నేర్చుకోవాలని చెప్పను, బట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ డేటా ఇంజనీర్స్ డూ. అంటే వాళ్ళు డేటా ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు, మీ అట్లీస్ట్ మీ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోండి. మీరు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు మా ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ నుంచి డేటా వస్తుంది, ఎక్కడ పెడుతున్నాం డేటా, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, మీ జాబ్ ఎలానో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాజ్ అ డేటా అనలిస్ట్. బట్ అది కూడా తెలుసుకోవాలి. సో లెర్న్ ద బేసిక్స్ అబౌట్ ETL ప్రాసెస్. సో SQL వన్ థింగ్, Python ఈజ్ ఎ గుడ్ టు హ్యావ్, నాట్ మస్ట్, ఇట్స్ ఎ గుడ్ టు హ్యావ్. One visualization tool that's must have, and basic understanding of ETL process. ఇవి తెలుసుకుంటే యూ క్యాన్ గెట్ ఇన్ టు డేటా అనలిస్ట్. అండ్ దీనికి మీకు నాకు తెలిసి ఒక 3 months 2-3 months అంతకు మించి పట్టకపోవచ్చు. బికాస్ ఎందుకంటే స్కిల్ సెట్ ఈజ్ లిటిల్ బిట్ నారో. సో మోస్ట్లీ ఒక 2-3 months. అంటే మీరు నిజంగా గుడ్ అవ్వాలి, వెంటనే గత్తరగా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకుంటే ఒక 2-3 months స్పెండ్ టైమ్ అండ్ యూ కెన్ బికమ్ డేటా అనలిస్ట్, గుడ్ డేటా అనలిస్ట్. I mean that I am considering that Python is optional. మీరు Python మీద నాకు మంచిగా నేర్చుకోవాలనుకుంటే you can spend 15 days, another 1 more month, and it's again good to have to stand out. క్రౌడ్ లో మీరు స్టాండ్ అవుట్ అవడానికి ఉపయోగపడుతుంది. నాకు Python కూడా వచ్చు, నాకు ETL కూడా తెలుసు అంటే along with the data analyst you are more chances to get picked exactly up. You are combining some data engineering skill set also. So definitely they would prefer you. So అది ఇది డేటా అనలిస్ట్. ఇంకోళ్ళు ఉన్నారు మా డేటా గ్యాంగ్ లో డేటా సైంటిస్ట్ అని, పెద్దన్నలు. వాళ్ళది వేరే స్థాయి అన్నమాట. డేటా ఇంజనీరింగ్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్. ఎందుకు వేరే స్థాయి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వాల్యూ దే బ్రింగ్ టు ద టేబుల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్కిల్ సెట్ దే వుడ్ రిక్వైర్. సో మన డేటా ఇంజనీరింగ్ కొన్ని స్కిల్ సెట్ మాట్లాడుకున్నాం, డేటా అనలిస్ట్కి కొంచెం ఉంది, డేటా ఇంజనీరింగ్ కొంచెం పెరిగింది, అలానే డేటా సైంటిస్ట్కి ఇంకొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. సో అలాంగ్ విత్ ద స్కిల్స్ దట్ యూ వుడ్ రిక్వైర్ ఫర్ ఎ డేటా ఇంజనీర్, యూ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ అడిషనల్ స్కిల్స్ ఫర్ డేటా సైంటిస్ట్. ఏంటవి అంటే యూ నీడ్ టు బి వెరీ గుడ్ అట్ కోడింగ్. మనం ఇప్పుడు దాకా అనుకున్నాం మీడియం సరిపోతుంది, ఇంటర్మీడియట్ సరిపోద్ది అని. యూ నీడ్ టు బి రియల్లీ గుడ్ అట్ కోడింగ్. పైథాన్ బాగా వచ్చిండాలి. పైథాన్ ప్రిఫరబుల్లీ పైథాన్. మీకు అంటే ఆర్తో కూడా నడుస్తుంది, బట్ మోస్ట్ కంపెనీస్ యూస్ పైథాన్. సో పైథాన్ మంచిగా వచ్చి ఉండాలి. ప్లస్ అందులో యూ నీడ్ టు బి ఏబుల్ టు యూస్ అడ్వాన్స్డ్ లైబ్రరీస్, scikit-learn, TensorFlow, ఇట్లా అడ్వాన్స్డ్ లైబ్రరీస్ ఉంటాయి దట్ ఆర్ యూస్డ్ ఫర్ మెషిన్ లెర్నింగ్ థింగ్స్ ఆర్ AML థింగ్స్ అండ్ డేటా సైన్స్ రిలేటెడ్. NumPy, Pandas, ఇవన్నీ లోకల్ డేటా ప్రాసెసింగ్, NumPy, Pandas, scikit-learn, ఇలాంటివన్నీ మీకు బాగా వచ్చి ఉండాలి. అండ్ యూ నీడ్ టు బి గుడ్ అట్ బిల్డింగ్ దిస్ ప్రెడిక్షన్ మోడల్స్. అండ్ ఫర్ దట్ మోడల్స్ టు బి క్యాలిక్యులేటెడ్ మీరు మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్లో కూడా బాగా తెలిసి ఉండాలి. సో దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. మీకు స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కొంచెం ఐడియా ఉండాలి. అగైన్ ఇంజనీర్కి అనలిస్ట్కి మ్యాథమెటిక్స్తో ఏం సంబంధం లేదు. మనం బీటెక్నాలజీ చేసినాం మ్యాథమెటిక్స్ని. 1-1-1-2లో పాస్ అవడానికి చచ్చిపోయేవాళ్ళం, M1లో M2లో. సో అది ఓకే. మ్యాథమెటిక్స్తో మీకు ఇంజనీర్ అప్ టు డేటా ఇంజనీర్ లెవెల్ మీకు మ్యాథమెటిక్స్తో అవసరం ఉండదు. బట్ వన్స్ యూ ఆస్పైర్ టు బికమ్ డేటా సైంటిస్ట్ యూ డెఫినెట్లీ లెర్న్ స్టాటిస్టిక్స్, మీడియన్, ఇవి బేసిక్స్ ఉంటాయి కదా, మీడియన్, మోడ్, ఇట్లాంటివన్నీ చాలా కామన్గా వాడతారు అనమాట వాళ్ళు డేటా సైన్స్లో. సో ఆ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ స్టాటిస్టిక్స్, డిటర్మినిస్టిక్ మోడల్స్ అంటారు, స్టాటిస్టికల్ మోడల్స్ అంటే ఇట్లా చాలా ఉంటాయి కదా, ఇవన్నీ ఖచ్చితంగా డేటా సైన్స్లో వస్తాయి. సో దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. అక్కడ నువ్వు డేటా సైన్స్ రిలేటెడ్ టెక్నాలజీస్ అన్నీ వస్తాయి. సో యూజువల్గా మీ పెద్దన్నలు ఇందాక నువ్వు అన్నట్టే డేటా అనలిస్ట్గా జాయిన్ అయ్యి యూ కుడ్ బికమ్ యాజ్ ఎ డేటా ఇంజనీర్ అండ్ దెన్ విల్ ఎవెన్చువలీ గో టు డేటా సైంటిస్ట్ ఇఫ్ యు ఆర్ రియలీ దట్ ఇంట్రెస్టెడ్. కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డేటా సైంటిస్ట్కి డైరెక్ట్గా హైర్ చేసుకోవు కదా. ఈవెన్ డేటా ఇంజనీర్కి డైరెక్ట్గా హైర్ చేసుకోవడమే చాలా చాలా తక్కువ చూస్తూ ఉంటాం. అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యావింగ్ 3 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, 5 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటారు. స్టార్టర్ రోల్స్ ఏముంటాయి ఫ్రెషర్స్కి? ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ అవుట్ యాజ్ ఎ ఫ్రెషర్ ఐ వుడ్ సజెస్ట్, ఎస్పెషల్లీ మన సైడ్ నుంచి, అంటే మన Tier 2, Tier 3 కాలేజీల నుంచి ఇఫ్ యూ ఆర్ గ్రాడ్యుయేటింగ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద డేటా డొమైన్, ట్రై ఫర్ డేటా ఇంజనీరింగ్, బట్ ఐ వుడ్ సజెస్ట్ డేటా అనలిస్ట్. ఎందుకంటే అక్కడ స్కిల్ సెట్ కొంచెం నారో ఉంటుంది. నారో అంటే తక్కువ చేసేం చెప్తలేదు, కొంచెం తక్కువ స్కిల్ సెట్ ఉంటుంది. అండ్ దేర్ ఆర్ లాట్ మోర్ ఎంట్రీ పాయింట్స్, అంటే ఎక్కువ ఆపర్చునిటీస్, ఎక్కువ ఓపెనింగ్స్ దొరుకుతాయి మనకి. వేరాజ్ ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్లీ, మీరు అడగొచ్చు ఏమన్నా నేను డైరెక్ట్గా డేటా సైంటిస్ట్ అవ్వలేనా, నాకు ఆ టాలెంట్, మీరు ఉంటే ట్రై చేయండి. బట్ యూ నీడ్ టు బి రియలీ కేర్ఫుల్ విత్ ద అప్రోచ్ యూ టేక్. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ Tier 2, Tier 3 కాలేజెస్,
ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటారు డేటా సైన్స్ అంటే. సో యూ నీడ్ టు బీ వెరీ క్యాలిక్యులేటివ్. అంటే మీరు మంచి ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి, మంచి స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి, దాన్ని షోకేస్ చేయగలగాలి. సో దట్ వుడ్ రిక్వైర్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి, దే వుడ్ మోస్ట్లీ ప్రిఫర్ ఫ్రమ్ టాప్ టైర్ కాలేజెస్, అండ్ దట్ వుడ్ ఆల్సో రిక్వైర్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మీరు పెట్టగలిగితే దెన్ డెఫినెట్లీ యూ కెన్ ట్రై. కొంచెం ఒక లెవెల్ తగ్గితే డేటా ఇంజనీర్ ఉంది. సో అక్కడ కూడా అంతే లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్ ఉంటుంది. అగైన్ ఫ్రెషర్ ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి అక్కడ. బట్ డేటా అనలిస్ట్ ఈజ్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ ది డేటా డొమైన్ బికాస్ లాట్ ఆఫ్ ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఉంటాయి అందులో. చిన్న చిన్న కంపెనీస్లో అయినా పెద్ద పెద్ద కంపెనీస్లో అయినా మనకి డేటా అనలిస్ట్ కింద ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ విల్లింగ్ టు టేక్ ఫ్రెషర్స్ ఫ్రమ్ నార్మల్ కాలేజెస్ ఆల్సో అదర్ దెన్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఐ వుడ్ సజెస్ట్ స్టార్ట్ విత్ అగైన్ SQL నేర్చుకుంటే మీరు అన్నింటిలోకి వచ్చేస్తారు. SQL, Python నేర్చుకోండి, ఒక టూల్ నేర్చుకొని చక్కగా ముందు ట్రై టు బికమ్ ఎ డేటా అనలిస్ట్. దెన్ వన్స్ యూ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ 1 or 2 years ట్రై టు ట్రాన్సిషన్ టు డేటా ఇంజనీర్. ఆ తర్వాత మీకు ఇంకా నాకు జీల్ ఉంది, టాలెంట్ ఉంది, ఐ కెన్ డూ మోర్ అనుకుంటే నేర్చుకోండి మంచిగా చక్కగా. ఇంకా నేర్చుకోండి, ఇంకా ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ మూవ్ టువర్డ్స్ డేటా సైన్స్ ఆల్సో. కానీ డేటా ఇంజనీరింగ్కి ఎక్కువ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి కదా, బికాస్ మూవింగ్ ద డేటా ఈజ్ ఆల్సో హ్యూజ్ థింగ్. అవును. అండ్ ఎవెన్చువల్లీ మనకు ఒక 40-50 లక్షలు వచ్చే ఛాన్స్ కూడా ఉందా 10 years 15 years ఎక్స్పీరియన్స్కి? డెఫినెట్లీ. ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే డేటా ఇంజనీర్స్ వన్ ఆఫ్ ద వెరీ వెల్ పెయిడ్ రోల్స్ అవుట్ దేర్ డేటా ఇంజనీరింగ్. ఎందుకంటే అది ఇంక్రీజ్ అవుతే తప్పితే తగ్గుతుందని చెప్పినాం. ఓన్లీ తగ్గే ఛాన్స్ ఎక్కడ ఉందంటే సప్లై పెరిగినప్పుడు. When the market's diluted. And when the market diluted, plus when you start pumping more people into that domain. ఇప్పుడు అంతే కదా, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, డేటా ఇంజనీరింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నీతో పాటు 3 ఇచ్చారు, యూ పర్ఫార్మ్ వెరీ వెల్. మీరు ఒక నెంబర్ అడిగారు, నెంబర్ అడిగిన తర్వాత మీరు వాళ్ళు కంపేర్ చేసుకొని ఓకే కొంచెం ఎక్కువైనా పర్లేదు ఇద్దాం అనుకుంటారు. అట్లా కాకుండా 100 మంది అవైలబుల్గా ఉన్నారు, నువ్వు రిజెక్ట్ చేసినా నీతో పాటు 100 మంది వస్తాను, ఇంకో 100 అప్లికేషన్లు రెడీగా ఉంటాయి. అలాంటప్పుడు యూజువల్లీ దట్ గెట్స్ డైల్యూటెడ్, దట్ హై పేయింగ్ థింగ్ అనేది. బట్ నౌ అట్లీస్ట్ and at least a decade into the future, I think there will be no worries. Data engineering is and will be one of the high paying jobs. You can, that depends on your skill set again. స్కిల్ ఉంటే ఎప్పటికన్నా Definitely. మనకి డేటా ఇంజనీరింగ్ లో తోపు జీతం ఇస్తానే ఉంటారు. Definitely. అండ్ సాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి? మేబీ 3 years ఎక్స్పీరియన్స్ కి 5 years ఎక్స్పీరియన్స్ కి ఎలా ఉండొచ్చు? Yeah, again that differs from product based company to service based company. మనకి ఇది ఏ రోల్లో అయినా సహజమే. బట్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, అందులో కూడా చాలా టైర్స్ ఉంటాయి కదా. మనకి ఒక చిన్న ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, పెద్ద. ఇప్పుడు చాలా మంచి రోల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి వాల్మార్ట్ అంటారు, అమెజాన్, వీటిల్లో ఆ లెవెల్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ తీసుకుంటే మీరు 5 years ఎక్స్పీరియన్స్కి యూ కెన్ డిమాండ్ 40 lakhs, 35 more than 35 to 40 lakhs డిమాండ్ చేయొచ్చు. DE2 రోల్స్కి డేటా ఇంజనీర్ రోల్స్. డేటా మనకి DE1 యూజువల్గా స్టాండర్డ్ డొనేషన్ మనం స్టాండర్డ్ నోషన్ అంటే DE1, DE2, DE3 అంటారు. అప్ టు 3 to 4 years DE1, 4 to 6-7 years DE2, more than 7+8+ years DE3 అంటారు. సో ఇట్లా నోషన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో మీరు ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ అవుట్ యాజ్ ఫ్రెషర్, మీరు అండ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు క్రాక్ ఇన్ టు దోస్ టాప్ టైర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, అంటే టాప్ లెవెల్లో అమెజాన్, వాల్మార్ట్ ఇలాంటి కంపెనీస్లోకి వెళ్ళగలిగితే మీకు DE1 అంటే ఫస్ట్లోనే అరౌండ్ 10+ మీరు 14-15 కొట్టేయచ్చు. DE2కి 20+25+ కొట్టేయచ్చు. DE3కి వెళ్ళేసరికి 40. ఆ తర్వాత డేటా ఆర్కిటెక్ట్ అవన్నీ ఉంటాయి. ఒక లెవెల్ కొంచెం తక్కువకి వచ్చేస్తే కొంచెం తగ్గుతుంది. బట్ ఎనీవే ఖచ్చితంగా మీరు ఒక 5 ఆన్ యావరేజ్గా చూసుకున్నా మీరు 3 yearsకి 15 lakhs వరకు మీరు కొట్టేయచ్చు. ఆన్ యావరేజ్ చెప్తున్నారు, మళ్ళీ టాప్ ఉంటాయి కొంచెం తక్కువ ఉంటాయి. ఆన్ యావరేజ్ 3 yearsకి 15 కొట్టేయచ్చు, 5 yearsకి 25 దాకా వెళ్ళిపోవచ్చు మీరు. ఇఫ్ యూఆర్ హాపింగ్, if you are switching the company, if you are hopping for every 2 years, definitely that's possible. ఇంకా మీకు స్కిల్ ఉంటే మీరు ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. that depends on the skill set you have, that depends on the job description and how you perform in the interviews. కొన్నిసార్లు వాళ్ళు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ తర్వాత ఇచ్చేయండి పర్లేదు కొంచెం ఎక్కువైనా అంటారు, లేదా ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ తర్వాత ముందు చెప్పింది కూడా తగ్గిస్తారు. వీడిని మనం DE3కి ఇంటర్వ్యూ తీసుకున్నాం, వీడికి అంత లేదు, DE2కి ఇచ్చేద్దాం, ఈ ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ క్రైటీరియా, మనం ఈ లెవెల్ ఎక్స్పీరియన్స్కి ఇంత ఇవ్వచ్చు అని చెప్పి. బట్ ద ప్యాకేజెస్ ఆర్ వెరీ గుడ్ నౌ and I hope they will continue. Only భయం ఏంటంటే now more and more people are coming into data engineering. It has exploded a lot of influencers. I mean మనకి LinkedIn లో చూసుకుంటే there are lot of influencers and people in data engineering that are pushing this as a career. మనం కూడా అలానే వచ్చే డేటా ఇంజనీరింగ్ కెరియర్లోకి ఎవెన్చువల్లీ అంతే. అంటే వచ్చే స్టూడెంట్స్కి దే ఆర్ పుషింగ్ దిస్ యాజ్ ఎ కెరియర్. ఇది తీసుకోండి, ఇది హై పేయింగ్, ఇది వండర్ఫుల్ ఫీల్డ్ అవుట్ దర్, దిస్ ఇస్ ద నెక్స్ట్ ఫ్యూచర్ అన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ విల్ స్టార్ట్ ఎంటరింగ్ దట్ ఫీల్డ్. ఆబ్వియస్లీ ఇట్ విల్ బికమ్ క్లటర్డ్. వీ హావ్ సీన్ దట్ విత్ డెవాప్స్ ఆల్సో, రైట్? స్టార్ట్ అయినప్పుడు వన్ ఆఫ్ ద నిష్ ఫీల్డ్స్ లైక్ దట్స్ అ కూల్ థింగ్. ఇప్పుడు కూడా ఈవెన్ నౌ ఐ అబ్సల్యూట్లీ అగ్రీ. బట్ నౌ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్.
దట్ ఎక్స్క్లూజివిటీ హాజ్ లిటిల్ బిట్ డైల్యూటెడ్. ఐ మీన్ మీరు నిజంగా స్కిల్ సెట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ గెట్ ఎనీథింగ్, బట్ దెర్ ఆర్ అవుతుంది కదా, కొంచెం డైల్యూట్ అవుతుంది. ఇంజనీర్స్ ఉన్నట్టే ఇప్పుడు చాలా మంది డేటా ఇంజనీర్స్ కూడా ఐ థింక్ అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్కి ఏంటంటే మాకు మరీ టాలెంటెడ్ అవసరం లేదు, మాకు పని అయితే చాలనుకున్నప్పుడు ఏంటంటే దే విల్ ప్రిఫర్ విత్ ద లో, ఐ మీన్ లో అనకూడదు, తక్కువ డిమాండ్ చేసే ఆప్షన్తో అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు 30 lakhs అడిగావు, ఒకడిని 25 ఓకే అనేసాడు, మ్యాచ్ చేసుకుంటారు, మ్యాచ్ చేసుకుని సేమ్ స్కిల్ సెట్ అనుకుంటే ఓకే 25 తీసేసుకుందాం, మాకు తక్కువ ఆఫర్, పని అయిపోతుంది కదా, వర్క్ అయిపోతుంది కదా. బట్ ఎప్పుడైతే స్కిల్ యాక్చువల్ గా కావాలో వాటికి హై పేయింగ్ కూడా చేస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు స్టే, అంటే ఇప్పుడు ఇంత కాంపిటీషన్లో మీరు ఖచ్చితంగా స్టే అఫ్లోట్ ఉండాలంటే యూ నీడ్ టు బి లెర్నింగ్ కంటిన్యూస్లీ. కీప్ ఆన్ వెదర్ యూ ఆర్ డేటా ఇంజనీరింగ్ విత్ 5 years experience or 8 or 10, కీప్ అప్ స్కిల్లింగ్. ఎందుకంటే కొత్త కొత్త కాంపిటీషన్ వస్తుంది అండ్ మోర్ అండ్ మోర్ ఈస్ కమింగ్. ఆల్సో సిన్స్ దిస్ ఇస్ going to be the future, lot of people will enter into this in the next decade or so. So you need to be on top of your game. అండ్ అంతే విధంగా డేటా కూడా పెరుగుతూ ఉంటుంది అనుకుంటా. Exactly. అండ్ అంతే డేటా కూడా పెరుగుతూ ఉంటుంది అనుకుంటా. అప్పుడు మాత్రం ఇంత డేటా ఇంజనీర్స్ ని, ఇంతమంది డెవాప్స్ ఇంజనీర్స్ ని we would be able to cater. Yeah, definitely. I hope there is enough space for lot of people to come into data engineering and add their value. అవును, ఖచ్చితంగా. I really hope that. ఎందుకంటే ఎవరైనా ఏ స్కిల్ అయినా నేర్చుకోవడానికి ఈజీగానే ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎఫర్ట్స్. మీరు ఇప్పటివరకు చెప్తున్నట్టు ఇఫ్ యూ ఆర్ పుట్టింగ్ ఎనఫ్ 6 months ఎఫర్ట్ ఇన్ టు లర్నింగ్ పర్టికులర్ థింగ్, ఖచ్చితంగా. ఎందుకంటే మనం చిన్నప్పుడు నవ్వటం కూడా అంతే కదా నేర్చుకుంది, డేటా ఇంజనీర్ డెవాప్స్ ఇంజనీర్ కష్టం అంటే ఎలా, డస్ నాట్ గోన్ వర్క్ అవుట్. సో ఇన్ దిస్ డేటా ఇంజనీరింగ్ వరల్డ్ ఈ టూల్స్ అన్నిటితో పాటు నేను ఇంకొన్ని కూడా బాగా విన్నాను. ఏంటంటే స్నోఫ్లేక్ కానీ, డేటా బ్రిక్స్ కానీ. ఏంటి మీరు చెప్పలేదు వీటి గురించి? See, they are more of a new generation tools. సో మనకు ఒకప్పుడు ఎలా అయితే డేటా ప్రాసెసింగ్కి ETL టూల్స్ ఉండేవో, ఇన్ఫర్మేటికల్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో దీస్ ఆర్ మోర్ ఆఫ్ ఏ డేటా ప్రాసెసింగ్, న్యూ ఏజ్ డేటా ప్రాసెసింగ్ టూల్స్. మనం ఇందాక స్పార్క్ గురించి మాట్లాడుకున్నాం, స్పార్క్ ఎంత ఇంపార్టెంట్, దాని మీద 3 months స్పెండ్ చేయాలని చెప్పి. వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ద స్పార్క్ went ahead and started Databricks. So the Databricks is a platform that underlying uses Spark for data processing. It's an end-to-end platform kind of. డేటా ప్రాసెసింగ్ మనం ETL అంటాం కదా, అందులో మెయిన్ ట్రాన్స్ఫార్మ్ లేయర్ కోసం డేటాబ్రిక్స్ వాడుతూ ఉంటారు ఎక్కువగా. అండ్ అగైన్ దట్స్ అ లైసెన్స్ ప్రొడక్ట్. లైసెన్స్ డాట్ పే యాజ్ యూ గోలో కంపెనీస్ హ్యావ్ టు పే. బట్ దట్స్ ఎ ప్రొప్రైటరీ, యూ హ్యావ్ టు బి స్పెండింగ్ మనీ. యూ నీడ్ పీపుల్ హూ లెర్న్ డేటాబ్రిక్స్. అది ఎట్లా అయిపోయిందంటే నీకు ఈ మధ్య ఎలా అయిపోయిందంటే లాట్ ఆఫ్ కూల్ డ్రింక్స్ వచ్చేసినా కానీ మనం పెప్సీ వర్సెస్ కోక్ అనుకుంటాం, లేదా నైకీ వర్సెస్ పూమానో, అట్లా ఐడాస్ వర్సెస్ నైకీ అంట. యూ మేక్ ద బ్యాటిల్ అబౌట్ 2 people, 2 things. అట్లా ఈ రెండు ఒక స్నోఫ్లేక్ అండ్ డేటాబ్రిక్స్ అనేది ఒక అట్లా క్రియేట్ చేసేసినాయి అనమాట. సో దే ఆర్ న్యూ ఏజ్ కంపెనీస్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే డేటాబ్రిక్స్ అనేది స్పార్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్ అండర్లైంగ్ ఇంజన్ ఈ స్పార్క్, బట్ స్నోఫ్లేక్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ సీక్వెల్ బేస్డ్. దట్స్ మోర్ ఇన్ టు సీక్వెల్ బేస్డ్ అండ్ దట్స్ కైండ్ ఆఫ్ బ్లాక్ బాక్స్. దాని పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కానీ అవన్నీ దాని దగ్గరే ఉంటాయి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ బ్లాక్ బాక్స్. యూ టెల్ దట్ వాట్ టు డూ, ఇట్ విల్ డూ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద అవుట్పుట్. అంతేగాని లోపల డీప్గా ఏం జరుగుతుందో ఆప్టిమైజేషన్ నీ కంట్రోల్ ఎక్కువ ఉండదు. బట్ ఇట్ గివ్స్, ఇట్ వర్క్స్ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్. ఇన్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ నౌ యూజింగ్ Snowflake. And in the same way, Databricks also getting adopted more and more. The only difference is SQL versus Spark based. Performance wise almost similar ఉంటాయి. మేబీ సమ్ బెంచ్ మార్క్స్ ఇది బీట్ చేస్తాయి, సమ్ బెంచ్ మార్క్స్ ఇది బీట్ చేస్తాయి. బట్ దే ఆర్ మోర్ ఆఫ్ ఎ న్యూ ఏజ్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే కంపెనీస్ మాకు AWS వద్దు, క్లౌడ్ వద్దు, ఈ స్పార్క్ వద్దు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు మన టీంని పెట్టుకోవాలి, ఒక టీం మనమే మెయింటైన్ చేయాలి అనేది అన్నప్పుడు ఏం చేస్తారంటే దే విల్ సింప్లీ మూవ్ టువర్డ్స్ రెడీమేడ్ సొల్యూషన్. ఇప్పుడు ఇఫ్ యూఆర్ యూజింగ్ స్పార్క్ ఆర్ AWS అండ్ యూ నీడ్ టీమ్ ఆఫ్ స్కిల్డ్ ఇండివిజువల్స్ హూ బిల్డ్ అండ్ మెయింటైన్ దిస్ ఆర్కిటెక్చర్. నీకు డేటాబ్రిక్స్ కానీ స్నోఫ్లేక్ కానీ ఏమవుతుందంటే దే విల్ కమ్ విత్ రెడీమేడ్ బాక్స్, లైక్ రెడీ టు యూజ్ అంటాం కదా, అట్లా వచ్చేస్తే యూ జస్ట్ కాన్ఫిగర్ ఇట్ అకార్డింగ్ టు యువర్ నీడ్స్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. ఓన్లీ డిఫరెన్స్, బట్ ఇట్ విల్ కమ్. మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఓవర్ హెడ్ యాడ్ అవుతుంది ఆ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేయడంలో. అంటే మీరు ఇందాక అన్నట్టు ఇన్ఫర్మాటికాలో కుడ్ జస్ట్ పాయింట్ వేర్ ద డేటా ఇస్ కమింగ్ ఫ్రమ్ అండ్ ఇట్ విల్ పుష్ ద డేటా టు సమ్ వేర్ ఎవర్ వి ఆర్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. సో ఈ స్నోఫ్లేక్, డేటాబ్రిక్స్ అలాంటివి అనుకోవచ్చా? ఒక రకంగా అలాంటివే. సో దే ఆర్ రెడీమేడ్ ప్లాట్ఫామ్స్. మీరు ఎక్కువగా కస్టమైజ్ చేసి ఎఫర్ట్ పెట్టాల్సిన ఉంటుంది. డేటాబ్రిక్స్ విల్ రిక్వైర్ లిటిల్ బిట్. అంటే డేటాబ్రిక్స్లో మీకు ఎక్కువ కంట్రోల్ ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ స్పార్క్ బేస్డ్. యూ విల్ హ్యావ్ మోర్ కంట్రోల్ ఆన్ హౌ టు ట్యూన్ ద పర్ఫార్మెన్స్. వెరస్ స్నోఫ్లేక్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ బ్లాక్ బాక్స్. There are techniques, but it is little less compared to Databricks. సో మనం ఈ రోజులో చూసుకుంటే AWS వాడికి ఒక ఓన్ ఎకో సిస్టమ్ ఉంది డేటా ఇంజనీరింగ్కి. GCPకి ఒకటి ఉంది, అజూర్కి ఒకటి ఉంది, స్నోఫ్లేక్, డేటాబ్రిక్స్. సో దెర్ ఆర్ 5 రెడీమేడ్ క్లౌడ్, అండ్ ఇవి కూడా క్లౌడే. స్నోఫ్లేక్ అండ్ డేటాబ్రిక్స్ ఆల్సో దే విల్ చార్జ్ యూ యాజ్ యూ యూస్. SaaS based. మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ డేటా లోడ్ చేస్తున్నారో దాన్ని బట్టి అవి లోడ్ అవుతూ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఆర్ మాకు ఇవన్నీ వద్దు, ఓపెన్ సోర్స్లో
మేమే చేసుకుంటాం మాన్యువల్గా అనుకున్నా చేసుకోవచ్చు. మీరే సర్వర్లు హార్డ్వేర్ తీసుకొని మీరే సర్వర్లు వేసుకొని అపాచీ ఓపెన్ సోర్స్ స్పార్క్ అది ఇన్స్టాల్ చేసుకొని దాంతో మేనేజ్ చేసుకుంటానో చేసుకోవచ్చు. అండ్ అది వద్దనుకుంటే కొంచెం ఇక్కడ కొంచెం AWSలో లేదా అజూర్ GCP, అది కూడా వద్దనుకుంటే స్నోఫ్లేక్, డేటాబ్రిక్స్ ఇలా ఉన్నాయి. మనం ఇందాక ఒకటి అనుకున్నాం ఏంటంటే ఇట్ విల్ బి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అవ్వచ్చు? ఇది ఎంత అంటే ఐ హావ్ సీన్ టీమ్స్ హూ మేనేజ్ అరౌండ్ టెరాబైట్స్ ఆఫ్ డేటా ఎవ్రీ డే. అంటే మీరు ఎంత పైప్ లైన్ జాగ్రత్తగా బిల్డ్ చేయాలంటే దట్ షుడెంట్ బ్రేక్ వెన్ దెర్ ఇస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో దట్ డిపెండ్స్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. ఐ హావ్ సీన్ టీమ్స్ మేనేజింగ్ 20 gigs of data and I've seen teams managing 20 terabytes of data. So suppose if you take Netflix or something or anything, Netflix అనుకున్నావు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ చేస్తారు. నీ స్క్రోల్స్ నుంచి నువ్వు ఏ టైటిల్ ఓపెన్ చేస్తున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ డేటా ఫర్ ఇట్. సో అంత డేటా నువ్వు ప్రాసెస్ చేస్తున్నావు అంటే యువర్ పైప్ లైన్ షుడ్ బి దట్ ఎఫిషియంట్ అండ్ దట్ స్కేలబుల్. సో డేటా ఈజ్ వెరీ హ్యూజ్. మీరు రెజ్యూమేలో కూడా పెట్టుకోవచ్చు, ఐ మేనేజ్ 20 terabytes of data అని చెప్పేసి. సో ఈ 20 terabytes ఆఫ్ డేటా నేను ప్రాసెస్ చేయాలంటే ఐ షుడెంట్ బి హ్యావింగ్ దట్ హ్యూజ్ మిషన్స్ కదా. అందువల్ల ఈ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంతా వచ్చింది. ఎగ్జాక్ట్లీ. కెన్ యూ టెల్ హౌ దిస్ యాక్చువల్లీ వర్క్స్? ఈ స్పార్క్ ఎలా వర్క్ అవుతుంది? ఇది ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్ అనుకోండి, బట్ ఫర్ మై వ్యూవర్స్ ఐ జస్ట్ వాంట్ టు స్పెసిఫికలీ సే దిస్. స్పార్క్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? మనకి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అనేది వచ్చింది. ఓకే, మనకి ఒక పని ఉంది, ఒక మనిషికి ఇచ్చాం. ఓకే, ఒక చిన్న పని ఉంది, ఒక మనిషికి ఇచ్చాం, ఆ మనిషి 5 రోజుల్లో చేయగలడు అనుకుందాం. అలా కాకుండా ఈసారి కొంచెం పెద్ద పని వచ్చింది, నువ్వు మళ్ళీ వాడికే ఇచ్చావు, వాడికి ఈసారి 15 రోజులు పట్టింది. ఈసారి ఇంకా పెద్ద పని వచ్చింది, నీకు అనిపిస్తుంది కదా ఒక్కడే ఎంత పని చేస్తాడు, 3 మనుషులు పెట్టుకుందాం, అప్పుడు ఆ 15 రోజుల పని 5 రోజుల్లో అయిపోద్ది. ఇలాంటి మనకు ఆప్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం చేసింది ఏంటిది, పనిని డిస్ట్రిబ్యూట్ చేసాం. డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకుంటాం మళ్ళీ వాళ్ళ దగ్గర పని. The same principle applies to distributed computing. Instead of one machine, one server doing the job, we will connect multiple machines and let them parallelly do the job. So ఇక్కడ మనకి టైం ఎఫిషియన్సీ వస్తుంది, ప్లస్ టైం కూడా ప్యారల్గా వర్క్ అవుతుంది. సో మీరు అన్నట్టు 20 terabytes ఆఫ్ డేటా వస్తే నేను 20 మెషిన్స్ని పెట్టి ఒకే మెషిన్లో 20 terabytes డేటా ఈజ్ ప్రాసెస్ చేయడం కంటే కూడా 20 మెషిన్స్లో 1 terabyte ప్రాసెస్ చేయడం బెటర్ కదా. సో అలా చేసి అలా వచ్చింది బిగ్ డేటా ప్రాసెస్, హడూప్. ఫస్ట్లో మ్యాప్ రెడ్యూస్ అనేవాళ్ళు ఏంటిదంటే డిస్ట్రిబ్యూట్ చేయడం, మళ్ళీ తీసుకొని కలెక్ట్ చేసి పంపించేయడం. సో అక్కడ వచ్చింది డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు, విభజించి పాలించు, డిస్ట్రిబ్యూట్ చేసి పని చేయొచ్చు, అంతే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. దాని ద్వారానే హడూప్ వచ్చింది, దాన్ని ఎవాల్వ్ అయ్యే స్పార్క్ వచ్చింది. వీటికి ఒక క్లస్టర్ మాస్టర్స్ ఉంటారు యూజువల్గా, అంతే. మీరు మాన్యువల్గా క్లస్టర్ క్రియేట్ చేసుకుంటారు, మీరు 20 సర్వర్లు క్రియేట్ చేసుకొని నేనే క్లస్టర్ క్రియేట్ చేసుకుంటే అంటే చేసుకోండి. లేదంటే మీకు మనకి క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి, AWSలో EMR ఉంటుంది, ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ అని. సో దాని ద్వారా మీకు క్లస్టర్స్ క్రియేట్ చేసేస్తుంది. అదే ఎన్ని నోట్స్, నాకు 10 నోట్స్ కావాలంటే 10 EC2 ఇన్స్టాన్స్తో క్లస్టర్ క్రియేట్ చేసేస్తుంది. అండ్ ఇంకొంతమంది ఆ ప్రాక్సీస్ తీసుకొని కూడా జాబ్స్కి వెళ్తూ ఉంటారు అనుకోండి, ఎవెన్చువల్లీ దే విల్ బీ కమింగ్ అవుట్. మనం ఆ విషయం గురించి చాలా పాడ్కాస్ట్లో కూడా మాట్లాడుకున్నాం, బట్ ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ దట్ అగైన్. ఇవన్నీ మీకు అవసరం లేదు వెన్ యూ ఆర్ పుట్టింగ్ ద సేమ్ ఎఫర్ట్స్. ఎగ్జాక్ట్లీ. ప్లాన్ ద యాక్షన్ ప్లాన్ అకార్డింగ్లీ. ప్రాక్సీస్ అండ్ ఆల్ డెఫినెట్లీ ఐ వుడ్ నాట్ సజెస్ట్. ఎందుకంటే అల్టిమేట్గా మీరు వెళ్ళిపోయిన తర్వాత జాబ్ మీరే చేయాలి. మీరు ఎలాగోలా ఇంటర్వ్యూ కుండా త్రూ అయిపోయినా డేటా ఇంజనీరింగ్ ఈజ్ వన్ సచ్ ఫీల్డ్ యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఎందుకంటే అది కూడా కొంచెం డెవాప్స్ లాగే కొంచెం యూనిట్ టు బి ఆన్ కాల్ సమ్ టైమ్స్. ఎక్కువ టీమ్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. మీరు అన్నారు కదా డేటా గ్యాంగ్లో డేటా అనలిస్ట్ ఉంటారు, డేటా సైంటిస్ట్ ఉంటారని చెప్పి. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మా డాష్ బోర్డ్లో 20th 30 million రికార్డ్స్ వచ్చినాయి, 31st 30 million రికార్డ్స్ వచ్చినాయి, బట్ 30th 10 million వచ్చినాయి, ఎందుకో చెక్ చేయంటాడు. వెళ్ళి టికెట్ రైజ్ చేస్తారు చక్కగా, నీకు నువ్వు పోయి చెక్ చేయాలి కదా ఆ రోజు ఎందుకు వచ్చింది యూనిట్. అండ్ వాళ్ళు ఆన్ కాల్లో కూర్చుంటారు, దిస్ ఇస్ ప్రయారిటీ 1 ఇష్యూ, ఈ డాష్ బోర్డ్ తీసుకెళ్ళి మా CTOకో CEO చూపించాలి, ఇప్పుడు తప్పు ఉంది ఏం చేయాలంటాడు. సో డెఫినెట్లీ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు ఆన్ కాల్లోకి వెళ్ళగా దే విల్ పుల్ యూ డైరెక్ట్లీ అవుట్ ఆఫ్ ద బ్లూ. మీరు నిద్రపోతున్నా లేపు తీసుకొస్తారు. ప్రొడక్షన్ ఇష్యూ, ఏదన్నా ETL పైప్ లైన్ బ్రేక్ అయింది అంటే, ఏదన్నా డేటా మిస్ మ్యాచ్ వచ్చింది అంటే నిద్రలో పట్టుకుని లాక్కొచ్చి కూర్చోబెడతారు మిమ్మల్ని ల్యాప్టాప్ ముందు. సో అది ఖచ్చితంగా ఉంటుంది. సో ఐ వుడ్ డెఫినెట్లీ నాట్ సజెస్ట్. ఇన్స్టెడ్ స్పెండ్ దట్ మనీ ఆన్ యువర్ సెల్ఫ్ టు అప్ స్కిల్. నేర్చుకోండి, కొంచెం టైం పడుతుంది అంతే, మా అయితే 6 months 7 months టైం పడుతుంది. లేదా 1 year అనుకోండి పోనీ, ఇఫ్ యూర్ ప్రాపర్ ట్రైనింగ్. బట్ ఐ వుడ్ సజెస్ట్ ప్రాపర్. మీరు 6 months నాకు తెలిసి మీరు టైం స్పెండ్ చేయగలిగితే ఖచ్చితంగా త్రూ అవ్వగలరు. బట్ దెన్ ఏంటంటే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా
యూ విల్ డెఫినెట్లీ ర్యాంప్ అప్ స్లోలీ, ఎందుకంటే మీరు ఒకసారి లోపలికి వెళ్ళగానే అంతా కొత్తగా ఉంటుంది, యూ విల్ ర్యాంప్ అప్. మరీ అంత టెన్షన్ పడరు కదా. ఉద్యోగం తీసేస్తారా అదే ఎగ్జాక్ట్లీ, యూ విల్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ కొట్టుకొని వచ్చాను కాబట్టి నీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. దట్ కాన్ఫిడెన్స్ విల్ క్యారీ యూ ఫార్వర్డ్. ఎందుకంటే నేను ఉద్యోగం కొట్టకపోతే వేరే వాళ్ళు ఇప్పించారు అనుకోండి, ఐ విల్ బి హ్యావింగ్ దట్ ఫియర్. వాళ్ళ వెళ్తే ఈ మీటింగ్ లో ఏం అడుగుతారు, ఈ మీటింగ్ నన్ను పుల్ చేశారంటే నిన్న ఏం పని చేసావని అడుగుతారు, ఇవాళ నేను డెఫినెట్లీ ఉంటాయి. సో బెటర్ లెర్న్ ద స్టఫ్ బిఫోర్ ఎవెన్చువల్లీ ల్యాండింగ్ ఇంటూ ఎనీథింగ్. సో ఈ డేటా గ్యాంగ్ గురించి మాట్లాడుకున్నాం, డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ అని. ఇందులోకి Tier 2 కాలేజెస్ ఇంకా Tier 3 కాలేజెస్ స్పెసిఫిక్గా వస్తూ ఉంటారు, అనలిస్ట్ కానీ ఇంజనీర్స్ కానీ. అండ్ డేటా రీసెర్చ్ జాబ్స్ కూడా కొన్ని ఉన్నాయి అనుకుంటే Tier 1 నుంచి లేదా IITs నుంచి ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రీసెర్చ్ స్పెసిఫిక్ జాబ్స్ కి దే ఆర్ మూవింగ్ అవుట్ కూడా కదా. ఎందువల్ల అంటారు? ఇట్స్ బిగ్ లాస్ టు ఇండియా అని అంటాను నేను. ఎందుకు అంటే అగైన్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు ఓన్లీ డేటా సైన్స్ ఆర్ సంథింగ్, ఎనీ అదర్ రీసెర్చ్ రిలేటెడ్. మన సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ జరుగుతున్నా కానీ దోస్ హూ ఆర్ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ రీసెర్చ్ యూజువల్లీ టెన్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మనకి ఇక్కడ రీసెర్చ్ ఉండే స్కోప్ కొంచెం తక్కువ. రీసెర్చ్ ఉండొచ్చు, అమౌంట్ ఆఫ్ పేయింగ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. అందువల్ల ప్లస్ యాజ్ వీ ఇండియన్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ అండ్ ఆల్, వీఆర్ యూజువల్లీ ట్యూన్ టువర్డ్స్ గెటింగ్ ఎ జాబ్. మనకి చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకో జాబ్ వస్తుంది, తర్వాత మంచిగా జాబ్ మారు డబ్బులు వస్తాయి. సో వీఆర్ ట్యూన్ టువర్డ్స్ దట్ జాబ్ మెంటాలిటీ బయట ఇవ్వాలి. అంటే అందరూ అని చెప్పను, మోస్ట్లీ. నేను ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఎ జాబ్, రైట్? నేను కూడా రీసెర్చ్ ఫీల్డ్లోకి ఏం వెళ్ళలేదు. సో నాకు కూడా అదే మెంటాలిటీ ఉంటుంది, ఈ జాబ్ తర్వాత నెక్స్ట్ ఏం జాబ్ కొట్టాలి, లేదా సైడ్కి గేమ్ పెట్టుకోవాలి. మనకి ఇంతవరకు ఉంటుంది తప్పితే ఆ రీసెర్చ్ ఫీల్డ్లోకి వెళ్ళేది మనకి ఇంకా మన అకాడమిక్ సిస్టంలో అంత డీప్గా వెళ్ళలేదు. వీఆర్ మనకి చిన్నప్పుడు అంతే మార్క్స్, అంతే కదా, మంచి మార్కులు, కాలేజ్లో కూడా గ్రేడ్స్, ప్లేస్మెంట్స్, అంతేగాని నువ్వు IEEE పేపర్స్ ఎన్ని వేసావు, లేదా నువ్వు ఏమైనా పేటెంట్ ఫైల్ చేసావా, ఎవడన్నా అడుగుతున్నాడా? కాలేజ్కి వచ్చి కాలేజ్ మంచిగా ఉందా అంటే ఏమడుగుతారు, ఎన్ని ప్లేస్మెంట్లు వచ్చినాయి అని అడుగుతారు. అంతేగాని ఈ కాలేజ్లో ఏమైనా రీసెర్చ్ జరుగుతుందా, ఏమైనా పేటెంట్స్ చేశారా, వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ దే ఆర్ డూయింగ్ హియర్, PhDలు ఉంటారు కదా అక్కడ, ఏం చేస్తున్నారు, నోబడీ కేర్స్, రైట్? అసలు మనకవి వెళ్తే నాలెడ్జ్ ఎవడు అడగను కూడా అడగదు. హైయెస్ట్ ప్యాకేజ్ వస్తే తోపు కాలేజ్, బయట ఒక బ్యాన్ రాస్తాం 50 ప్లేస్మెంట్స్, 350+ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి, అది చూసే మనం వెళ్ళిపోతాం. దిస్ ఈస్ హ్యాపెనింగ్ మోస్ట్ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఈవెన్ IITలు కూడా చూసుకోండి, ఎవ్రీ ఇయర్ ఏం డేటా బయటకు వస్తుంది మీకు. IITలో టాప్ ప్యాకేజ్ 1.5 crores వచ్చింది, ఇవే బయటకు వస్తాయి తప్పితే దాని నార్మల్గా అక్కడ ఎంత రీసెర్చ్ జరుగుతుంది, హౌ మచ్ వాల్యూ దే ఆర్ యాడింగ్ టు ద రీసెర్చ్ ఫీల్డ్ అనేది యూజువల్లీ వీ నెగ్లెక్ట్. అంటే మనకి అది ఎందుకో చెప్పలేం, దట్స్ జస్ట్ ట్యూన్డ్ ఇన్ టు అస్. ఐ హావ్ అనదర్ పాయింట్ యాజ్ వెల్. ఈవెన్ ఈ పేటెంట్ వేసినా కానీ అదంతా బయటకు రాకపోవచ్చు. అరే మన ఇండియా నుంచి ఇంత మంచి పేటెంట్ ఒకటి పడిందిరా అంటే వీ డోంట్ కేర్ అబౌట్ దట్. ఎవడో పేటెంట్ వేసాడు మనకెందుకు, ఆ పేటెంట్ చూసి మనం ఇంకేమన్నా పేటెంట్స్ వేసుకోవచ్చా, అటువంటి మైండ్ సెట్ కూడా బిల్డ్ అవ్వాలి కదా. డెఫినెట్లీ, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఏదో PhD కోసం కొన్ని పేటెంట్లు వేస్తారు, వేసిన తర్వాత వచ్చేస్తాయి. బట్ హౌ నిజంగా ప్యాషన్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే మేబీ దే డోంట్ ఫీల్ ద రైట్ ఎకో సిస్టమ్ ఈస్ దేర్ ఇన్ ఇండియా. అంటే మనకు అంత ఎకో సిస్టమ్ లేదు, రీసెర్చ్ బేస్డ్గా వెళ్ళిపోయి మన బిల్డ్ చేయడానికి అని చెప్పేసి. లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ మన IT నుంచి మంచి మంచి స్టార్ట్అప్స్ వచ్చినాయి, జొమాటోలో వచ్చినాయి, ఇవన్నీ మంచి మంచి స్టార్ట్అప్స్ అన్ని IIT IIM నుంచి వచ్చినాయి, వాట్ ఎవర్. బట్ దే ఆర్ ఏబుల్ టు బిల్డ్ ఎ గుడ్ ప్రొడక్ట్ అండ్ టేక్ ఇట్ అక్రాస్. వెరీ గుడ్. బట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో చాలా ముందుకు వచ్చాం. ఎగ్జాక్ట్లీ. సో యాజ్ ఎ కన్స్యూమర్ అండ్ అట్ ద అప్లికేషన్ లెవెల్ వీఆర్ రియల్లీ గుడ్. ఒక కన్స్యూమర్ బేస్డ్ అప్లికేషన్స్ కానీ లేదా ఒక అప్లికేషన్ లెవెల్ కానీ వీఆర్ రియల్లీ గుడ్. ఇండియా మనకి TCSలు ఉన్నాయి, ఇన్ఫోసిస్ ఉన్నాయి, వాళ్ళు ఏ ప్రోడక్ట్ తయారు చేసినా మనం దాన్ని వాడడంలో వాళ్ళకంటే మనమే బాగా వాడతాం. ఏదన్నా తయారు చేసేయగలం, ఏదన్నా మన కన్స్యూమర్ పర్స్పెక్టివ్లో. ఇప్పుడు ఇన్ఫర్మాటికా ఉంది, అది అమెరికన్ ప్రొడక్ట్, అది వాళ్ళ బిల్డ్ చేసుకున్న ETL టూల్. కానీ ఇన్ఫర్మాటికా మీద ఉండే జాబ్స్లో సగం జాబ్స్ మన ఇండియాలోనే ఉంటాయి, TCSలో, క్యాప్జెమినీలో, సర్వీస్ బేస్డ్. వాట్ ఎవర్ సేయింగ్ ఈజ్ ఇన్ఫర్మాటికా, నాకు ఇది ఒక ఐడియా ఉంది అంటే వీ కుడ్ డెవలప్, ఏదన్నా డెవలప్ చేయగలం, కానీ ఐడియా బిల్డ్ చేయలేం మనం. ఎగ్జాక్ట్లీ, దట్స్ నాట్ బిల్ట్ ఇన్ టు అవర్ బ్రెయిన్స్. అంటే అందరికని చెప్పను, బట్ మెజారిటీ మోస్ట్లీ కొంచెం అలా వర్కౌట్ అయిపోతుంది. అందుకే కదా మనకి గుర్తుందా మీకు, శామ్ ఆల్ట్మన్ ఇండియాకి వచ్చినప్పుడు ఒకళ్ళు అడిగారు అనమాట, ChatGPT కట్టడానికి $100 million ఎంత అయింది. మీరేమన్నా అనుకుంటున్నారు, ఇఫ్ ఇండియన్స్ కెన్ ట్రై అండ్ బ్రింగ్ దట్ ఇన్ $10 million మీకు ఏమన్నా అనిపిస్తా అంటే, యూ పీపుల్ కెన్ ట్రై బట్ యూ విల్ ఫెయిల్ అన్నాడు ఆయన. చాలా పవర్గా చెప్పాడు. చాలా యాటిట్యూడ్తో స్టేజ్ మీద కూర్చొని, ఎవరో పక్కన CEO కూడా ఎవరో ఉన్నారు గుర్తులేదు మనకి, కూర్చొని యూ కెన్ ట్రై బట్ యూ కెన్ ట్రై అంటే మీరు యూ కెన్ ట్రై ర్యాపర్స్, లాంగ్వేజ్ మోడల్స్ బిల్డ్ చేసుకోవచ్చు, లేదా బట్ ఫౌండేషనల్ మోడల్స్, ఇప్పుడు ChatGPT, OpenAI మోడల్స్, ఫౌండేషనల్ మోడల్స్
వాటి మీద మిగిలినవన్నీ బిల్డ్ అవుతాయి. చాట్ జీపీటీ అనేది అప్లికేషన్, దాని కింద ఉండే మోడల్ ఓపెన్ ఏఐ మోడల్. చాట్ జీపీటీ దాని మీద లాంగ్వేజ్ ర్యాపర్. ఏదో ఒక LLMలో ఆ మోడల్ లోడ్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకుంటాం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం కదా. సో యూ కెన్ బిల్డ్ యువర్ LLMs, బట్ ఫౌండేషనల్ మోడల్స్ యూ విల్ ఫెయిల్ అన్నాడు సింపుల్గా. మీ వల్ల కాదనేసాడు ఆయన. ఎందుకంటే వాళ్ళందరికీ ఇండియన్, మనకి ద వెస్ట్ ఆర్ వాస్ వి సే ఇండియన్స్, హౌ దే సీ అస్, ఇండియా ఆర్ చైనా, హౌ దే సీ అస్ ఇస్ లైక్ వీఆర్ మోర్ ఆఫ్ ఎ మాస్ కన్జ్యూమర్స్. అంటే మనం యూస్ చేసిన దాన్ని వీళ్ళు ఎక్సలెంట్గా వాడతారు. అంటే మనం వాల్యూ యాడ్ చేయట్లేదని కాదు, వీ విల్ యూజ్ ఎక్సలెంట్లీ, వీ విల్ బిల్డ్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్. అంతేగాని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేయాలంటే దట్ బీట్స్ ద వరల్డ్. అది కూడా విత్ హెవీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D. అది మీ వల్ల కాదు అనేసాడు ఆయన. ఆఫ్ కోర్స్ హీ వాస్ ప్రూవెన్ రాంగ్ బై DeepSeek. అవును, అసలు ఎంత రివల్యూషన్ తెచ్చింది. ఆల్మోస్ట్ NVIDIA 17% డౌన్ అంట. $600 billion ఎంతో NVIDIA లాస్ట్ ఇట్స్ మార్కెట్ క్యాప్. అలానే US మార్కెట్స్ చూసినా కానీ బ్లడ్ బాత్, ఇండియన్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ ఎంత బ్లడ్ బాత్ నడుస్తుంది. వాస్తవాన్ని మాట్లాడుకుంటే మీ పోర్ట్ఫోలియో ఎంత డౌన్ ఉంది. అసలు AI రిలేటెడ్ స్టాక్స్ అన్ని రక్తపాతం కొన్ని రోజుల నుంచి. ఎనీ కంపెనీ దట్ ఈస్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ టు AI రిలేటెడ్ ఆర్ ఎనీ కంపెనీ దట్ ఈస్ ఈవెన్ రిమోట్లీ కనెక్టెడ్ టు AI కంపెనీ, అవి ఇండియన్ కంపెనీస్ కూడా అవ్వచ్చు, దే ఆర్ కంప్లీట్లీ క్రాష్డ్. ఎందుకు? కేవలం ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే చైనీస్ స్టార్ట్అప్, అందరికీ తెలిసింది ఇది, DeepSeek అని ఒక ఫౌండేషనల్ మోడల్ వదిలారు, DeepSeek R1 అని చెప్పేసి. అండ్ దట్ ఈస్ మేడ్ ఎట్ అరౌండ్ 5 to 6% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ OpenAI's మోడల్. అంటే వాళ్ళు ఒక $100 million ఖర్చు పెడితే ఆ OpenAI మోడల్ని ట్రైన్ చేయడానికి మీరు $6 million అయిపోగొట్టారంట. స్టిల్ వీ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రూ. వాళ్ళు చెప్తుంది నిజమా కాదా అనేది మనకి ఎవరికి తెలియదు. నోబడీ కెన్ వెరిఫై ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ చైనా. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ. బట్ ఇఫ్ దట్ ఈస్ ట్రూ, అది మామూలు దెబ్బ కాదు అమెరికన్ కంపెనీస్కి. దే ఆల్వేస్ హ్యావ్ దిస్ యాటిట్యూడ్ లైక్ మనం తప్పితే ఎవరు చేయలేరు, ఎస్పెషల్లీ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. కొత్త ఎవరన్నా ఉంటే మేమే చూసుకుంటాం, మేమే తీసుకుంటాం. ఇప్పుడు OpenAI, దట్స్ వై దే హ్యావ్ దట్ కాకీ యాటిట్యూడ్. శామ్ ఆల్ట్మన్ ఇప్పుడు రియల్లీ షాక్డ్. $1 billion కంపెనీ అయితే which you are recently started, you should be having that cockiness. Exactly. And one thing is the cost effectiveness. It's a low cost model that is performing on par with OpenAI's model. And another thing is it's actually open source. OpenAI model is not open source, but DeepSeek is open source. So anybody can take it and put it in their language model. సో మీరు కావాలంటే నాకు నేను హోస్ట్ చేసుకోవచ్చు కూడా. ఎగ్జాక్ట్లీ, మీరు ఒక LLM ర్యాపర్స్, LLM అప్లికేషన్స్ ఉంటాయి, OLLM అని. ఆ LLM అప్లికేషన్ తీసుకొని అందులో ఈ మోడల్ ఇన్కార్పొరేట్ చేసుకొని మీరు వాడచ్చు. యూ కెన్ ట్రై టు బిల్డ్ యువర్ ఓన్ చాట్ బాట్ ఆర్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ దట్ లాంగ్వేజ్ ఓపెన్ ఫౌండేషన్. నా దగ్గర ఉంటుంది కదా. దట్ డిపెండ్స్. మీరు ఆ డాక్యుమెంటేషన్ పేపర్ అంతా చదవాలి. అది ఆ మోడల్ ఎక్కడ స్టోర్ చేస్తుంది డేటాని, వాళ్ళ సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి. They are in China actually. They are reanalyzing it. Once this became famous, everybody started digging into the facts. యాక్చువల్గా Jan 20 ఇప్పుడు లాంచ్ చేశారంట ఒక, బట్ ఆ టైంలో అందరూ ట్రంప్ మానియాలో ఉంటుండే ఆ టైంలో. సో కొంచెం పట్టించుకోవాలి. ఒక 2-3 days people started looking into it, then they realized okay, this is on par with OpenAI's model or more than. OpenAI and world's most valuable startup అది. It's a startup, but it's world's most valuable startup. అక్కడ జరిగే రీసెర్చ్ that's going to define the next few decades of software experience. అక్కడ జరిగే రీసెర్చ్ that much value is there in that. ఒకసారి వాళ్ళు శామ్ ఆల్ట్మన్ ఫైర్ చేస్తే వరల్డ్ మొత్తం రచ్చరచ్చైంది, మళ్ళీ తిరిగి తీసుకోవాల్సి వచ్చింది. సో దట్ షోస్ ద లెవెల్ ఆఫ్ కంట్రోల్ దే హ్యావ్. వాళ్ళు అనుకున్నారు ఇప్పటివరకు AI రిలేటెడ్ ఇండస్ట్రీ మన చేతిలోనే ఉంది. US కంపెనీస్ మాకు మేమే పోటీ. OpenAI పోటీ అంటే గూగుల్ లేదంటే ఆంథ్రోపిక్, అంతే తప్పితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. వాళ్ళే. అలాంటిది ఇప్పుడు చైనా నుంచి అంత లో కాస్ట్ లో మోడల్స్ వచ్చింది. ప్లస్ దే ఆర్ యూజింగ్ లో ఎండ్ చిప్స్ ఆఫ్ NVIDIA అని. H100 చిప్స్. ఎగ్జాక్ట్లీ. we don't know the accuracy of those things, but if that is true then definitely ఎగ్జైటింగ్ ఫ్యూచర్. అంటే ఒక ర్యాట్ రేస్లోకి వెళ్ళిపోద్ది OpenAI. అంటే ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళు ఆరామ్సే దే ఆర్ అహెడ్ ఆఫ్ దే టైమ్ లైన్స్, బట్ దే ఆర్ బిల్డింగ్. వాళ్ళకి ఎవరు ప్రాపర్ కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. బట్ ఇప్పుడు ఒక ఆ కాస్ట్లో మోడల్ వచ్చిందంటే దే విల్ హ్యావ్ టు స్పీడ్ అప్. మీకు గుర్తుంటే OpenAI వచ్చినప్పటికీ యాక్చువల్గా గూగుల్ ఇంకా తన బార్డ్ అనే వాళ్ళు, జెమినైకి దానికి ముందు పేరు బార్డ్ అని ఉండేది. అప్పుడు ఇంకా వాళ్ళు ప్రాపర్ ఫినిష్ అవ్వలేదు యాక్చువల్గా. వీళ్ళు ఫినిష్ చేసే ముందే OpenAI వదిలేసాడు చాట్ జీపీటీని. గూగుల్కి ఏం చేయాలి తెలియక దే యాక్చువల్లీ రిలీజ్డ్ అన్ఫినిష్డ్ ప్రొడక్ట్ బార్డ్. బికాస్ వన్స్ కాంపిటీటర్ కమ్స్ ఇన్ యూ విల్ గెట్ ఇన్ టు ర్యాట్ రేస్. ఎవరు ముందు వెళ్ళిపోతారు అందులో. సో నా OpenAI ఆల్సో విల్ ఆల్సో గెట్ ఇన్ టు దట్ రేస్. ఇంకొక పాయింట్ ఏంటంటే
ద యాక్చువల్ డీప్ సీ కంపెనీ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒక ఆల్గో ట్రేడింగ్ కంపెనీ అంట. మేము ఇదంతా ఒక సైడ్ ప్రాజెక్ట్గా సైడ్ గిగ్గా బిల్డ్ చేసామంటున్నారు. అయ్యుండొచ్చు అసలు. అంతమంది మ్యాథమెటిషియన్స్, అంత తోపు మ్యాథమెటిషియన్స్ మన దగ్గర లేరా? అగైన్ లేరా అంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్ అది. బట్ హౌ మచ్ ఛాన్సెస్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళని నమ్మకం పెట్టుకొని? ఎనీథింగ్ రిలేటెడ్ టు ఏఐ దిస్ లాంగ్వేజ్ మోడల్స్ ఈజ్ అ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్వెస్ట్మెంట్. అంటే యూ నీడ్ టు పంప్ ఇన్ లాట్ ఆఫ్ మనీ. వాళ్ళ మీద డబ్బులు పడేసేయాలి, అది వస్తుందో రాదో తెలియకుండా. అలా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు కావాలి ఇండియాలో. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, టీచర్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్ఫోసిస్ దగ్గర కుప్పలు డబ్బులు ఉన్నాయి, బట్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ R&D. లెట్ దెమ్, మన వాళ్ళందరంటే లెట్ దెమ్ బిల్డ్ సంథింగ్, వీల్ బిల్డ్ అప్లికేషన్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్. స్క్రాచ్ నుంచి ఫౌండేషనల్ మోడల్స్ మనం బిల్డ్ చేయాల్సిన పని లేదని చెప్పి ఐ డోంట్ నో హూ ఈస్ టేకింగ్ లీడ్ ఇన్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మనకి ఇండియాలో, ఎన్ని స్టార్ట్అప్స్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి ఈస్ బిల్డింగ్ ఫౌండేషనల్ మోడల్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ బిల్డింగ్ లాంగ్వేజ్ మోడల్స్. తెలుగు లామా అంటారు, తమిళ్ లామా అంటారు, లాంగ్వేజ్ మోడల్స్ వస్తున్నాయి. బట్ ఐ డోంట్ నో హూ ఈస్ బిల్డింగ్ ఫౌండేషనల్ మోడల్స్. డెఫినెట్లీ మనకు ఒక ఏ మినిస్ట్రీ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే విత్ ఆల్ దీస్ అడ్వాన్స్మెంట్స్ చైనా ముందుకెళ్ళిపోతుంది, ఆస్ట్రేలియా ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు యుఎస్ని దాటి చైనా ఆల్మోస్ట్ చాట్ జీపీ, ఓపెన్ ఏఐలో అసలు ఏఐ ఫీల్డ్లోకి వెంట్ ఫార్ అహెడ్ అని అనుకుంటాను. బట్ వీ హ్యావ్ నాట్ స్టార్టెడ్ వితౌట్ ఎ మినిస్ట్రీ. ఒక మినిస్ట్రీ అన్న పెడితే ఐ థింక్ వీల్ బి జస్ట్ స్టార్ట్ లుకింగ్ ఎట్ దీస్ థింగ్స్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ వరల్డ్ అని. మేబీ ఇట్ విల్ హెల్ప్ డెఫినెట్లీ. అంటే దానికి ఒక స్ట్రీమ్ లైన్ డైరెక్షన్ కావాలి, ఒక పుష్ కావాలి. గవర్నమెంట్ విల్ ఇన్సెంటివ్స్. సో ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ as to why we are not building those foundational models. But definitely that needs a push. ఎందుకంటే భవిష్యత్తులో మనం చైనాతో మనం వీ డోంట్ వాంట్ బి మీడియోకర్, రైట్? మనం టాప్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇండియా వాంట్ టు బి వన్ ఆఫ్ ద టాప్ 3 economies by 2030 or something. There's a target. So if you have to reach, you have to be competing on all fronts. That includes technological fronts. So we need to evolve from more of that services country to actual development అంటే మనకు ఆ విధంగా కాదు, ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఒక పార్ట్గా చేయడం కూడా మనం. మన ఇండియన్స్ యాక్చువల్లీ దే కెన్ బిల్డ్, దే బిల్ట్ UPI. దట్స్ nobody can even imagine. తోపు అంటారు కదా, nobody can even imagine UPI. That seamless integrations they have with UPI that's created by NPCI, that is amazing. I don't know if US will even come up with that. అంటే వాళ్ళు రాలేకని కదా, probably they didn't even think of that. ఇంత అవసరం అని. బట్ we in the rural which comprises mostly of rural economy built UPI. Everywhere you are using, that's amazing. That's what, if you can and if you have the focus and if you have the funds, you can do. We had the funds definitely. Now we should have some focus on building these things. Yes. And ఈ ఫోకస్ రావాలంటే మన ఎడ్యుకేషనల్ సిస్టమ్స్లోనే అట్లీస్ట్ కొన్ని చేంజెస్ కావాలి. జాబ్ రిలేటెడ్ మెంటాలిటీ కాకుండా ఐ షుడ్ బి లుకింగ్ ఎట్ హౌ టు బిల్డ్ థింగ్స్. నేను ఇంకొక స్టార్ట్అప్ ఎలా పెట్టాలి, ఈ స్టార్ట్అప్ ఉంది ఇందులో, హౌ కెన్ ఐ సాల్వ్ థింగ్స్, అవన్నీ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ మైండ్ సెట్ ఎవెన్చువల్లీ ఇట్ విల్ బి హెల్పింగ్ అస్ అలాట్ అని అనుకుంటున్నాను. వీ హ్యావ్ డివైడెడ్ ఫ్రమ్ ద టాపిక్ ఆల్ టుగెదర్. విల్ యాక్చువల్లీ గెట్ బ్యాక్ టు ద డేటా ఇంజనీరింగ్ టాపిక్. నా దగ్గర ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది, విల్ గెట్ ఇన్ టు దట్. ఈ కాలంలో పుస్తకాలు ఎవరు చదువుతున్నారు అనుకోను, కానీ ఏదైనా పుస్తకం ఇఫ్ యూ వాంట్ టు రిఫర్ ఎ బుక్ ఆన్ డేటా ఇంజనీరింగ్, వాట్ వుడ్ దట్ బి? బుక్స్ అంటే యాక్చువల్గా మనకి ఒక మంచి బుక్ ఉంటుంది, ఫండమెంటల్స్ ఆఫ్ డేటా ఇంజనీరింగ్ బై జో రీస్ అని చెప్పి. ఇది యాక్చువల్గా మనకి ఇఫ్ యూఆర్ సంబడి ఫ్రమ్ కాలేజెస్ ఆర్ వాచింగ్ దిస్, దే విల్ డెఫినెట్లీ ఫైండ్ ఇట్ ఇన్ దర్ లైబ్రరీ. ఖచ్చితంగా ఆ బుక్ ఉంటుంది. ట్రై రీడింగ్ దట్ బుక్ అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ బేసిక్ ఐడియా, ఫండమెంటల్ ఐడియా అబౌట్ వాట్ డేటా ఇంజనీరింగ్ ఈజ్ అండ్ వాట్ వాల్యూ ఇట్ యాడ్స్ టు ద హోల్ సాఫ్ట్వేర్ ఎకోసిస్టమ్ అండ్ వాట్ యూ నీడ్ టు లెర్న్. పుస్తకాలు చదవరని ఎందుకన్నానంటే రెడీలీ అవైలబుల్ కంటెంట్ వచ్చేసింది, విచ్ ఈస్ యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. ఏదైనా కోర్స్ ఇఫ్ యూ వాంట్ టు రిఫర్, వాట్ యూ వుడ్ బి రిఫరింగ్? ఫ్రీ కోర్స్ మనకి ఆన్లైన్లో చాలా ఉన్నాయి యాక్చువల్గా. నేనైతే ఒకటని సజెస్ట్ చేయను, కానీ బట్ ఏది సజెస్ట్ కూడా స్టిక్ విత్ వన్, హాప్ ఆన్ అవ్వద్దు. ఇఫ్ యూ మనకి లెర్న్ డేటా ఇంజనీరింగ్ అని ఒక ఛానల్ ఉంటుంది, లేదా దర్ ఆర్ మల్టిపుల్ ఛానల్స్, దర్ ఆర్ మల్టిపుల్ క్రియేటర్స్ దట్ ఆర్ క్రియేటింగ్ కంటెంట్ ఆన్ యూట్యూబ్ ఫర్ డేటా ఇంజనీరింగ్. స్టిక్ టు వన్, ఎనీ వన్, ఇఫ్ పాసిబుల్ ఐ లీవ్ ఇట్ అవుట్ ఇన్ ద డిస్క్రిప్షన్. స్టిక్ టు వన్ అండ్ ఫాలో దేర్ కంటెంట్. హాప్ ఆన్ అయితే మాత్రం దెన్ డెఫినెట్లీ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. One myth about data engineering interviews? Myth ante that you need to learn everything before attending the interview. You can never learn everything about the interview. That's what we discussed in our action plan also. Prepare whatever you can, start building the projects and attend the interviews immediately. Don't wait for your mind to tell you that you are perfect for interviews. Just jump into the pool, attend the interviews, then definitely you will crack it. If not the first one, definitely the second one or third one. SQL నేర్చుకున్నాను, పైథాన్ నేర్చుకున్నాను, తర్వాత ఏం నేర్చుకోవాలి? I would prefer one cloud, any cloud, AWS, GCP or Azure. One myth about data engineering? That
probably that doesn't, maybe people think that it's a sexy job and you don't have to do a lot much, but trust me, you have to be on call, you have to be ready to wake up whenever there is an issue. And sometimes in sleep also you will remember whether the ETL pipeline is breaking or not. అవి పోయి ఆ ఫ్రైడే రోజే బ్రేక్ అవుతాయి అనమాట. అబ్బా వారం అంతా మంచిగా ఉంటాయి, ఫ్రైడే రోజు బ్రేక్ అవుతుంది, వీకెండ్ మొత్తం బర్బాద్ అవుతుంది. అబ్బా ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు పుట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్. ఓకే, నేను ఇట్లా అనుకోలేదు, ఇదేంటి సపోర్ట్లో ఉంది, ఆన్ కాల్లో ఉందంటే. సో దట్ ఆస్పెక్ట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద డేటా ఇంజనీరింగ్ జాబ్ దట్ నో వన్ టెల్స్ యూ. ఎవ్రీ వన్ విల్ టెల్ యూ దట్స్ హై పేయింగ్ జాబ్, దట్స్ సెక్సీ జాబ్, బట్ స్టిల్ దెర్ ఈస్ దిస్ స్మాల్ ఆస్పెక్ట్ దట్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు బి రెడీలీ అవైలబుల్ whenever there is an issue. So that's one aspect people should know. ఇంత చెప్పారు కదా నాకు కానీ మా వ్యూవర్స్ కానీ, మీతో కలిసి మాట్లాడాలంటే వేర్ కెన్ ఐ మీట్ యూ? I'm always available on LinkedIn. నా కావాలంటే ట్యాగ్ చేస్తాను, జస్ట్ మెసేజ్ మీ. ఎనీవేస్ ఆల్వేస్ అవైలబుల్ టు హెల్ప్. డేటా ఇంజనీరింగ్ గురించి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ ట్రై టు రీచ్ మీ అవుట్, సెండ్ ఏ రిక్వెస్ట్ ఆన్ LinkedIn, రీచ్ మీ అవుట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్. అండ్ నాకు మీ రెజ్యూమ్ పంపండి, మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా అడిగారు అనుకోండి, ఐ విల్ బి షేరింగ్ దట్ రెజ్యూమ్. Sure. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ద పాడ్కాస్ట్ అండ్ Yeah. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ Yeah, thank you very much for inviting me over. I'm really proud to be part of this. I hope we have added some valuable content to your channel and also for your users. I hope they find it valuable and that will help in their data engineering journey. సో మనకేసి చెప్పినట్టు, ఇఫ్ యూ రియలీ థింక్ దట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ వాల్యూ ఇన్ యువర్ డేటా ఇంజనీరింగ్ కెరియర్, ఇందులో స్విచ్ అవ్వాలనుకుంటుంటే ఒక లైక్ కొట్టి ఎలా అయినా ఇంకొక కమెంట్ కూడా పెట్టండి, వీ హ్యావ్ వాచ్ టిల్ ద ఎండ్ అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.